రాత్రి 9 దాటింది. ప్రశాంతమైన అడవి ప్రాంతం. పావురం తన ఇంట్లో పడుకొని టీవీ చూస్తూ ఉంటుంది. గ్రద్ద గ్యాస్ పొయ్యి మీద చికెన్ ముక్కలు కాల్చుకుంటూ ఉంటుంది. కొంగ దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. చిలుక తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. పాము తన పుట్టలోని గుడ్లని తింటూ ఉంటుంది. భార్య పిచ్చుక మాత్రం గుమ్మం ముందు నిలబడి నిద్రమబ్బు ముఖంతో అయిష్టంగా అనుమానం కలిగిన తన భర్త కాకి కోసం దిక్కులు చూస్తూ, ఏమిటో నా తలరాత, పక్షులన్నీ కడుపు నిండుగా తినేసి హాయిగా బెడ్ మీద పడుకొని ఉంటాయి. నేను మాత్రం ఇలా గుమ్మం దగ్గర ఎప్పుడు చూడు అనుమానం పడే భర్త కాకి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ భర్త కాకి ఎప్పుడొస్తుందో ఏమో, నాకు మాత్రం నిద్ర అస్సలు ఆగడం లేదు అని అనుకుంటూ ఉండగా భర్త కాకి వచ్చి గుమ్మం ముందు వాలింది. వచ్చారా? మీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నిజం చెప్పవే, నా కోసమే ఇలా గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావా? మీ అనుమానం తగలయ్యా. అయినా తమరు నా ప్రేమనెప్పుడో అర్థం చేసుకున్నారు గనుక ఈరోజు అర్థం చేసుకోవడానికి ఎప్పుడు చూడు ఏదో ఒక వంకతో అనుమానిస్తూనే ఉంటారు, గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఏంటే భార్య పిచ్చుక, వాయిస్ పెరుగుతుంది? నిన్నటి మొన్నటి వరకు ఎన్ని మాటలన్నా ఎంతగా కొట్టినా లేవని నోరు ఈరోజు బాగానే లేస్తుంది. భారీ భారీ డైలాగులు చెప్తుంది. ఏంటి కదా, ఎవరున్నారే నీ వెనక? నా వెనుక ఎవరూ లేరు, నా ముందు మాత్రం తమరే ఉన్నారు. ఈ కుళ్ళు జోకులు నా దగ్గర పనిచేయవు. చెప్పు, ఇంత రాత్రైనా పడుకోకుండా గుమ్మం దగ్గర ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? చెప్పవే. మీ అనుమానం పిచ్చి పాడుగాను. గుమ్మం దగ్గర మీకోసం తప్ప నేనెవరి కోసం చూస్తాను? రోజు రోజుకి అనుమానం పెరుగుతూనే ఉంది. మరి నీ చేష్టలు అలా ఉన్నాయే భార్య పిచ్చుక. పనికి వెళ్ళిన భర్త కోసం భార్య ఇలాగే గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందా లేదా అని ఏ పక్షి నేను అడిగి తెలుసుకోండి. అలా పెళ్ళైన కొత్తలో భర్త కోసం భార్య ఎదురు చూస్తుందని నాకు తెలుసు. కానీ మన పెళ్ళయి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నువ్వు కొత్త పెళ్ళంలాగా నా కోసం ఎదురు చూస్తుంటే అనుమానం వస్తుందా రాదా? నువ్వే చెప్పు. భర్త కాకి గుమ్మం దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న భార్య పిచ్చుకతో వాదన చేస్తూ ఉండగా ఈ వాదనంతా పావురం వింటుంది. పాపం పిచ్చుక ఇక తెల్లార్లు అనుమానం గల కాకితో భరించాల్సిందే అని టీవీ సౌండ్ పెంచుకుంటుంది. తన ఇంటికి కిటికీ దగ్గర ఫోన్ మాట్లాడుతున్న చిలుక అనుమానపు కాకి వాదనని వినలేక భయంతో, వామ్మో, అనుమానపు కాకొచ్చింది, నోటికొచ్చినట్టు వాగుతుంది. కిటికీ మూసి బెడ్ మీద పడుకొని మాట్లాడుకోవడం మంచిది. కిటికీ మూసేసి బెడ్ మీద వాలింది. ఇక చికెన్ లెగ్ పీస్ తినాలని సంబరపడుతున్న గ్రద్దకి భార్య పిచ్చుకొని అనుమానిస్తున్న భర్త కాకి గొంతు స్పష్టంగా వినబడుతూ ఉంటే దానికి కోపమొస్తుంది. ఇక ఈ కాకి అనుమానాన్ని భరించటం నా వల్ల కాదు, ఏదో ఒకటి చేస్తాను అని ఆవేశంగా లెగ్ పీస్ని పక్కన పెట్టి తన ఇంట్లో నుంచి బయలుదేరి గుమ్మం దగ్గర వాదించుకుంటున్న కాకి పిచ్చుకల దగ్గరికి వచ్చింది. గ్రద్దని చూసి కాకి నోరు మూసుకుంది. పిచ్చుక సంతోషపడింది. అమ్మయ్య, ఈ గ్రద్ద మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక నుంచి ఇంటికి రాగానే ఇలా వాదన చేయకుండా నా భర్త కాకి ఉంటుంది అని తనలో తాను అనుకుంటుంది. భయం భయంగా భర్త కాకి, గ్రద్దన్నా, ఈ అడవికి పెద్దన్నా, ఇంకా నువ్వు పడుకోలేదా అన్నా? పడుకోవటమా? నీ అనుమానపు వాదనకి సరిగ్గా తినలేకపోతున్నాను. రోజు మాకీ టార్చర్ ఏంటి? ఇక లాభం లేదు. నాలో ఓపిక నశించింది. ఒక కాలు విరిచేసి ఇంట్లో పడుకోబెడతాను. ఏదో ఒక కష్టం చేసి పిచ్చుకే నేను సాదుకుంటుంది. ఏమంటావు పిచ్చుక? అని గ్రద్ద పిచ్చుకని అడగగానే అనుమానపు కాకి అదోలా భార్య పిచ్చుకని చూస్తూ తనలో తాను, ఇదేమిటి, నా ముందే నా భార్య పిచ్చుకని ఈ గ్రద్దని అడుగుతున్నాడంటే, నా భార్య పిచ్చుక నా మాట కాకుండా ఈ గ్రద్ద మాట కూడా వింటుందా? ఇదేదో తేడాగా ఉందే, ఒక కన్నేసి పెట్టాల్సిందే అని అనుకుంటూ పిచ్చుకను చూసింది. పిచ్చుక బ్రతిమిలాడుతూ, అంత పని మాత్రం చెయ్యొద్దు గ్రద్ద బావా. ఆ మాట విని భర్త కాకి షాక్ అవుతుంది. తనలో తాను, ఇదేంటి, గ్రద్దని పట్టుకుని బావా అంటుంది? నన్ను కదా బావా అని ప్రేమగా పిలిచేది. ఇప్పుడు గ్రద్దని కూడా పిలుస్తుందంటే దీన్ని ప్రేమని గ్రద్దకి కూడా పంచుతుందన్నమాట. అంటే నేను ఇంట్లో లేని సమయంలో ఈ గ్రద్ద నా ఇంటికి వచ్చి వెళ్తున్నాడని అర్థమవుతుంది. పడతా, ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, అప్పుడు మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ పిచ్చుకని చూస్తుంది. పిచ్చుక మాత్రం బ్రతిమిలాడుతూ, ఈ ఒక్కసారికి మన్నించండి గ్రద్ద బావా, ఇంకెప్పుడు మా వల్ల మీకు ఇబ్బంది కలగదు. ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకుంటాం, కానీ ఇలా గుమ్మం దగ్గర గొడవ పెట్టుకో.
తమరు వెళ్ళండి, వెళ్ళి తినేసి పడుకోండి, వెళ్ళండి అని చెప్పింది. పిచ్చుక చెప్పింది గ్రద్ద వింటుంది. సరే పిచ్చుక, నువ్వు చెప్తున్నావని నీ ముఖం చూసి నీ భర్త కాకిని ఏమీ చేయకుండా ప్రాణాలతో వదిలి వెళ్తున్నాను. మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం నీ మాట కూడా వినను పిచ్చుక. నీ భర్తని ఏదో ఒకటి చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. వార్నింగ్ ఇచ్చి గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా నువ్వింట్లోకి పద అని పిచ్చుకని నెట్టేసింది. పిచ్చుక ఇంట్లో కింద పడింది. కాకి తలుపు వేసింది. కింద పడిన భార్య పిచ్చుకని పట్టించుకోకుండా బెడ్ మీద వాలింది కాకి. చెప్పు పిచ్చుక, ఎన్నాళ్ళుగా ఈ రాకపోకలు సాగుతున్నాయి? అర్థం కానట్టుగా ముఖం పెట్టి బాధగా భార్య పిచ్చుక ఇలా అంటుంది. కింద పడి నేను బాధపడుతుంటే తమరు ఏ రాకపోకల గురించి అడుగుతున్నారు? భర్త కాకి ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావే పిచ్చుక? నేను కాకుండా ఈ ఇంటికి ఎవరెవరు రాకపోకలు సాగిస్తున్నారే? వామ్మో, నా అనుమానమే నిజమయ్యేలా ఉందన్నమాట. ఇంకా లాభం లేదు, నిన్ను కంట్రోల్లో పెట్టాల్సిందే. ఏవైనా చేసుకోండి. అయ్యో, నా భార్యని గట్టిగా నెట్టేశానే, అది కింద పడింది, దెబ్బ తగిలినట్టుంది. ఎంత బాధపడుతుందోనని బాధ లేదు, కానీ ఎక్కడ లేని అనుమానం మాత్రం బోలెడుంది. నన్ను కంట్రోల్లో పెట్టడం కాదు, నువ్వు నీకున్న అనుమానాన్ని ఎక్కడైనా పాతిపెట్టు. చిచి. పిచ్చుక కోపంగా కింద నుంచి లేచి బెడ్ మీద వాలింది. ఒక దుప్పటి తలదిండు కింద వేసుకుంది. భర్తకాకి చూస్తూ ఉండగా చాప వేసుకుని పిచ్చుక పడుకుంది. భర్తకాకి మాత్రం ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అలా రాత్రి గడుస్తూ ఉంటుంది. ఓ అర్ధరాత్రి మెలకు వచ్చిన కొంగ లేచి తన ఇంటి కిటికీ దగ్గరికొచ్చి బయటకు చూసింది. చల్లని గాలి తగులుతుంటే కొంగకి చాలా హాయిగా అనిపించింది. అలాగే అనుమానం కాకి వాగుతున్న వాగుడు వింటుంటే మాత్రం చిరాకొచ్చేసింది. పాపం పిచ్చుక అనుమానం కాకి పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తుంది. ఈ పరిస్థితి ఏ పక్షికి రాకూడదు అని మళ్ళీ పడుకుంది. అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది. భార్య పిచ్చుక ఇంటి బయట ముగ్గేస్తూ ఉండగా భర్త కాకి ఇంటిపైన వాళ్ళ దిక్కులు చూస్తూ ఉంటుంది. నా భార్య పిచ్చుక ఇలా ముగ్గులేస్తున్నప్పుడు ఎవరెవరు చూస్తున్నారో ఇప్పుడు నాకు తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉండగా కొంగ వచ్చింది. పిచ్చుక దగ్గరకు వచ్చిన కొంగని చూసిన కాకి, ఈ కొంగ ఎందుకొచ్చినట్టు, ఏం రాయభారం తీసుకొచ్చినట్టు అని కొంగ మాటలు శ్రద్ధగా వినాలనుకుంటుంది. ఏమిటే పిచ్చుక, నీ అనుమాన మొగుడు ఇంట్లో లేడా? ఇంట్లో లేకుంటే ఇంటి మీద ఉండొచ్చు, ఇంటి పక్కనుండొచ్చు అని చెబుతున్న పిచ్చుక మాటని కొంగ అర్థం చేసుకోలేదు. రాత్రి మొత్తం మీ భర్తే కాకి నీ మీద అనుమానంతో వాగుతూనే ఉంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళవే కొంగ, నాకు చాలా పనుంది అని చెబుతూ ఉండగా ఇంటిపై నుంచి చూస్తున్న భర్త కాకి అక్కడికొచ్చి వాటి ముందు వాలింది. అంతే, కొంగ చూసి భయపడుతూ తనలో తాను, వామో, దొంగ మొకంది ఇక్కడే ఉందన్నమాట అని అనుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను పనికి వెళ్తున్నాను, ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు అని భర్త కాకి వెళ్ళిపోతుంది. ఇక అడవిలో కట్టెలు కొడుతూ ఉంటుంది కాకి. అలా రాత్రవుతుంది. కాకి నెమ్మదిగా ఇంటికొచ్చింది. తలుపు వేసుంటుంది. ఇంట్లో లైట్ ఆఫ్ చేసుంది. కాకి అనుమానం మరింతగా బలపడింది. నేను రాకముందే లైట్ ఆఫ్ చేసి పిచ్చుక పడుకుందంటే చెప్తా అని నెమ్మదిగా కిటికీ మీద వాలింది. టార్చ్ లైట్ ఆన్ చేసి లోపలికి చూసింది. బెడ్ మీద పిచ్చుక పడుకుని ఉంది. లైట్తో ఇల్లంతా పరీక్షగా చూసింది భర్త కాకి. ఎక్కడా తనకి గ్రద్ద కనిపించలేదు. కాకి మనసు అప్పుడు కుదుట పడింది. నెమ్మదిగా ఏమీ తెలియనట్టుగా గుమ్మం దగ్గరకొచ్చి తలుపు కొట్టింది. పిచ్చుక వచ్చి తలుపు తీసింది. పదా పడుకుందాం. తిన్నరా? ఆకలిగా లేదు అని భర్త కాకి ప్రశాంతంగా పడుకుంటుంది. ఆ రోజు ఆదివారం కావటంతో భర్త కాకి ఆలస్యంగా నిద్రలేచింది. పక్కన తన భార్య పిచ్చుక కనపడలేదు. అయోమయంగా ఎదురుగా గోడకున్న వాచ్ని చూసింది. సమయం 10 గంటలుగా వస్తుంది. ఏంటి, టైం 10 కావస్తుందా? మరి నా భార్య పిచ్చుక ఎక్కడికి వెళ్ళింది అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకొచ్చి చూసింది. భార్య పిచ్చుక కనిపించలేదు. మరింత అయోమయంగా పైకి ఎగిరి ఇంటిపైన వాలింది. దిక్కులు చూసింది. ఎక్కడా తన భార్య పిచ్చుక కాకికి కనిపించలేదు. ఇదేంటి, నా భార్య పిచ్చుక ఇంట్లో లేదు, బయట లేదు, ఎక్కడికి వెళ్ళినట్టు? అనుమానం తెచ్చుకోకుండా ఎంతగా ఉండాలని ప్రయత్నం చేసినా నా వల్ల కావటం లేదు. అయినా తప్పు నా దగ్గర లేదు, నా భార్య పిచ్చుక దగ్గరే ఉంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్తే బాగుంటుంది కదా, అప్పుడు నాకు ఈ అనుమానం రాదు కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎవరిని అడగాలి అని అనుకుంటూ ఉండగా కొంచెం దూరంలో ఒక సంచి పట్టుకుని వస్తున్న భార్య పిచ్చుక కనిపించింది. వస్తుంది కదా, రానివ్వు
ఇంటికొచ్చాక చెప్తాను తన సంగతి అని భర్త కాకి ఇంట్లోకి వెళ్ళింది. భార్య పిచ్చుక సంచి పట్టుకొని ఇంట్లోకొచ్చింది. బెడ్ మీద వాలిన భర్త కాకిని చూసింది. అప్పుడే లేచారా? ఓహో, నీ బలాదూరు తిరుగుళ్ళు ఇంకా అవ్వలేదన్నమాట. నేను లేచానా లేదా అని చూసిపోవటానికి వచ్చావా? ఆ మాటకి భార్య పిచ్చుక మనస్సు బాధపడింది. బాధగా, అనుమాన రోగం మళ్ళీ వచ్చిందా? వచ్చిందా ఏంటి? వచ్చేలా చేసింది నువ్వే కదా. నేనేం చేశాను? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పి వెళ్ళాలని ఎంతగా లేపినా తమరు లేవలేదు. ముద్దు నిద్రపోతున్నారు. ఇక చేసేదేమీ లేక చికెన్ షాప్కి వెళ్ళాను. చికెన్ షాప్కి వెళ్తే మరి చికెన్ ఏది? భార్య పిచ్చుక కోపంగా తను తీసుకొచ్చిన సంచిలో నుంచి చికెన్ ముక్కల్ని కింద పడేసింది. చూసుకోండి చికెన్ ముక్కల్ని. భర్త కాకి వాటిని చూసింది. ఈరోజు సండే కదా, భర్తకి సెలవు రోజు. ఇంటి దగ్గరే ఉంటాడు, నాతో పాటు ఉంటాడు. కడుపు నిండా కమ్మని వంట చేసి పెడదామని చికెన్ షాప్కి వెళ్ళాను. ఇదిగో ఈ చికెన్ ముక్కలు తీసుకుని వస్తూనే ఉన్నాను. ఇంతలోనే నువ్వు నిద్రలేచావు. ఇంత గొడవ మొదలు పెట్టావు. ఛా, ఏమిటో నా బ్రతుకు. సంతోషంగా ఉందాం అనుకున్న రోజునే ఇదిగో ఇలాంటి దిక్కుమాల గొడవ జరుగుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది భార్య పిచ్చుక. అది చూసి భర్త కాకి కొంచెం నెమ్మదిగా, ఇప్పుడేంటి, నీకు సారీ చెప్పాలా లేదంటే మన్నించమని నీ కాళ్ల మీద పడాలా? చెప్పు భార్య పిచ్చుక, ఏం చేయాలో చెప్తే అదే చేస్తాను. అప్పుడే కదా నువ్వు నీ కన్నీళ్ల కులాయిని కట్టేస్తావు. ఈ రోజు నువ్వేం చేసినా నేను నిన్ను మన్నించేది లేదు. నీకు వంట చేయను, నేను తినను, నీకు పెట్టను అంటూ బెడ్ మీద అలిగి పడుకుంటుంది భార్య పిచ్చుక. హలో భార్య పిచ్చుక, కొంచెం తగ్గించుకుంటే మంచిది. నువ్వు వంట చేయలేకపోతే నేను చేసుకోలేననుకుంటున్నావా? నాకు వంటొచ్చు. చూడు, నీకంటే కమ్మగా ఎలా వంట చేస్తాను. మాటలు చెప్పటం కాదు, వంట చేసి చూపించు. అప్పుడు నేను నమ్ముతాను. వంట అయ్యాక నన్ను పిలు, మొత్తం నువ్వే తినకుండా. చూడు భార్య పిచ్చుక, నాకు అనుమానం ఉండొచ్చు, కానీ ప్రేమ లేదని ఎలా అనుకుంటావు చెప్పు? నిన్ను వదిలిపెట్టి నీకు పెట్టకుండా నేనే తింటానా? మాట్లాడింది చాలు, వెళ్ళి వంట చేయండి, వెళ్ళండి. ఇదంతా గొడవ వింటున్న కొంగ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఈ భర్త కాకిలో ఇక మార్పు రాదు. భార్య పిచ్చుక జీవితం బాగుపడదు. మళ్ళీ గ్రద్దకు చెప్పి గట్టిగా వార్నింగ్ ఇప్పించాలి. ఇలా అయితేనే ఈ భర్త కాకి బుద్ధొస్తుంది. అయినా కుక్క తోకకి ఎంత పెద్ద బండరాయిని కట్టినా అది చక్కగా వస్తుందా? లేదు కదా. ఈ అనుమానపు భర్త కాకి బుద్ధి కూడా అంతే. చెప్పినప్పుడు సరే అంటాడు, సారీ చెబుతాడు, మళ్ళీ ఆ తర్వాత మామూలే. అలాంటి వాడిని భరిస్తున్న భార్య పిచ్చుకని మెచ్చుకోవాలి అనుకుంటూ గాల్లోకి ఎగిరింది. భర్త కాకి చేసిన వంటల్ని తీసుకొచ్చి కింద పెట్టింది. బెడ్ మీద పడుకున్న భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది. ఏమో ఈ భార్య పిచ్చుక, కమ్మని వంట చేశాను, లే, కడుపు నిండుగా ఇద్దరం తిందాం. భార్య పిచ్చుక కళ్ళు తెరిచి తన పక్కన వారిన భర్త కాకిని చూసింది. లే భార్య పిచ్చుక, నేను చేసిన కమ్మని వంట రుచోడువా, లే. భార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా పక్కకి తిరిగి పడుకుంది. అబ్బో, భార్య పిచ్చుక మస్తు అలక మీదుందిగా అని ఎగిరి భార్య పిచ్చుక వైపు వస్తుంది. భార్య పిచ్చుకని చూస్తుంది. పిచ్చుక భర్త కాకిని చూసి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు కాకి బ్రతిమిలాడింపుగా ముఖం పెట్టి ఇలా అంటుంది. సారీ పిచ్చుక, లేగవే, నాకు బాగా ఆకలిగా ఉంది, ఇద్దరం కలిసి తిందాం అని చెప్పటంతో భార్య పిచ్చుక కళ్ళు తెరిచింది. భర్త కాకి సంతోషపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా భార్య పిచ్చుక బెడ్ మీద నుంచి వంట గిన్నెల దగ్గరికి వచ్చింది. అది చూసి భర్త కాకి కూడా సంతోషపడుతూ గిన్నెల దగ్గరికి వచ్చింది. భార్య పిచ్చుక అన్నం గిన్నె మూత తీసింది. అంతే, నల్లగా మాడిపోయిన అన్నం కనిపించింది. కోపంగా భర్త కాకిని చూసింది. భర్త కాకి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. అన్నం పరిస్థితి ఇలా ఉంటే ఇక చికెన్ ముక్కల పరిస్థితి ఎలా ఉందో అంటూ భార్య పిచ్చుక చికెన్ ముక్కలున్న గిన్నెని తీసింది. అవి కూడా నల్లగా బొగ్గుల్లా ఉంటాయి. కోపంగా చూసింది. ఇదేనా తమరికి వచ్చిన కమ్మని వంట? చేసుకున్నావా? నువ్వే తిను, నీ కమ్మని వంట, నాకేమీ వద్దు అంటూ పక్కకి తిరిగింది. భర్త కాకి కూడా పక్కకి తిరిగి బ్రతిమిలాడుతూ, పిచ్చుక పిచ్చుక, వంట చేయటం ఎంత కష్టంగా ఉంటుందని నాకు అస్సలు తెలియదే. నీకు దండం పెడతాను, ఈ ఎలక తగ్గించి కొంచెం వంట చేయవే, అసలు నాకు బాగా ఆకలిగా ఉంది. వంట చేయడం అంటే అనుమానించినంత తేలిగ్గా కాదండి భర్త కాకి గారు. ఇప్పటికైనా అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. నన్ను మన్నించు పిచ్చుక, నువ్వు రైస్ పెట్టు,
నేను ఇలా వెళ్ళి అలా మళ్ళీ చికెన్ తీసుకొస్తాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయవా? ఇంత ఆకలి మీద చికెన్ బిర్యానీలు చేయడం కుదరదు. అన్నం చికెన్ కూర చేస్తాను. తింటే తినండి, లేదంటే లేదు. సరేలే పిచ్చుక, నీకు నచ్చినట్టే చెయ్యి. ఏది చేసి పెడితే అదే తింటాను. బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళు. అవును కదా, ఈ చికెన్ హడావిలో పడి తాళం మర్చిపోయాను. అంటే నా మీద ఇంకా నమ్మకం లేదన్నమాట, అనుమానమే ఉందన్నమాట. ఛీ, నా బ్రతుకు. చికెన్ ముక్కలున్న గిన్నెని లేపి ఎత్తేస్తుంది భార్య పిచ్చుక. అది చూసి, నువ్వే కదా పిచ్చుక తాళం వేసుకొని వెళ్ళమని చెప్పావు. నీలో ఇంకా అనుమానం ఉందా, లేదంటే పూర్తిగా సచ్చిందా అని తెలుసుకోవడానికి అలా చెప్పాను. కానీ అది ఇంకా చావలేదని, నేను చస్తేనే అది నీలో చస్తుందని నాకు బాగా అర్థమైంది. ఇక నా వల్ల కాదు, నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. అప్పుడైనా నీకు నా మీద పూర్తి నమ్మకం వస్తుందేమో, చూస్తాను. నీకు దండం పెడతాను పిచ్చుక, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. మాట్లాడకుండా ఎలా ఉంటాను చెప్పండి. వామ్మో పిచ్చుక, మీ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేర్లే అని విన్నాను, కానీ ఇంత దారుణంగా ఎంత ఘోరంగా అర్థాలుంటాయని ఇప్పుడే నాకు అర్థమైంది. చూడు భార్య పిచ్చుక, నేను మనసారా చెప్తున్నాను, నాకు నీ మీద 100% నమ్మకం ఉంది. నువ్వెలాంటి దారుణాలు చేయకు, ఘోరమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకు. ఇంకెప్పుడు నిన్ను అవమానించలే, సరేనా అంటూ భర్త కాకి దండం పెట్టింది. భార్య పిచ్చుక మనసు కొంచెం శాంతించింది. తనలో తాను, ఒకేసారి కోపాన్ని తగ్గిస్తే భర్త కాకికి ఇదంతా నేను కావాలనే చేశాననిపిస్తుంది. అలా వద్దు, కొంచెం కోపంగానే ఉండాలి అని అనుకొని పైకి మాత్రం కోపంగా నటిస్తూ, వెళ్ళి చికెన్ తీసుకురా అని చెప్పింది. ఇప్పుడే తీసుకొస్తాను, ఇంటికి తాళం వేయంలే అంటూ భర్త కాకి వెళ్ళి భార్య పిచ్చుక సంతోషపడింది. ఇదంతా కిటికీ మీద వాలిన పావురం చూసి సంతోషపడుతుంది. భార్య పిచ్చుక్కి నేనిచ్చిన ధైర్యం బాగానే పనిచేసింది అనుకొని అక్కడి నుంచి వెళ్తుంది. భర్త కాకి చికెన్ తీసుకొచ్చి భార్య పిచ్చుకకి ఇచ్చింది. తాగడానికి నీళ్లు లేవు, కుండ నిండా సెలయేరు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురా. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అంటూ కుండ తీసుకుని నీళ్ల కోసం వెళ్ళింది భర్త కాకి. సెలయేటి ఒడ్డున చిలక కొంగ మాట్లాడుకుంటున్న మాటల్ని వింటుంది. రేపటి నుంచి నువ్వు, నేను, పిచ్చుక ముగ్గురం కలిసి కూలి పనులకు వెళ్ళాలనే విషయం గుర్తుంది కదా? నాకెందుకు గుర్తులే చిలక, చాలా బాగా గుర్తుంది. భార్య పిచ్చుకని ఆ అనుమానపు భర్త కాకి కూలి పనికి పంపిస్తుందా? పంపించకుంటే మనం చేసేది ఏమీ లేదు. భార్య పిచ్చుక వస్తానని మనకి మాట ఇచ్చింది కదా, వస్తుందిలే కొంగ. ఇక్కడ నాకు ఒక అనుమానం కలుగుతుంది చిలక అని కొంగ చెప్పగానే భర్త కాకి మరింత జాగ్రత్తగా వినాలని వాటికి దగ్గరగా జరుగుతుంది. చిలుక కొంగ భర్త కాకిని చూసుకోకుండా, ఈ భార్య పిచ్చుక కూలి పనులకొస్తుంది, డబ్బులు సరిపోకొస్తుందా, లేదంటే ఆ మామిడి తోట తన మాజీ లవర్ పిచ్చుకదని వస్తుందా? ఆ మాట విని భర్త కాకి నీళ్ల కుండని అక్కడే వదిలిపెట్టింది. అది గట్టిగా శబ్దం చేస్తూ పగిలింది. ఆ సౌండ్ విని చిలుక కొంగ భర్త కాకిని చూశాయి. భర్త కాకి కళ్ళు కోపంగా ఎరుపెక్కాయి. సెలయేటి ఒడ్డున ఉన్న పెద్ద బండరాయిని ఎత్తుకొని ఆవేశంగా వంటలు సిద్ధం చేసి సంతోషపడుతున్న భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది. భర్త కాకి చేతిలో ఉన్న బండరాయిని చూసి భార్య పిచ్చుక భయపడిపోయింది. నన్నే మోసం చేయాలని చూస్తావా, నిన్ను అంటూ భర్త కాకి బండరాతిని పైకెత్తింది. పైకెత్తిన బండరాతిని పక్కకి పడేసింది. అయిష్టంగా ముఖం పెట్టింది. భయపడుతున్న భార్య పిచ్చుక పక్కన పడేసిన బండరాతిని చూసి ఊపిరి పీల్చుకుంది. చా, నిన్ను నమ్మిన ప్రతిసారి నన్ను నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు కదే. నేను మోసం చేయడం ఏమిటి? నోటికెంతొస్తే అంత మాట అంటారా? వెనుక ముందు ఆలోచించుకునేది లేదు. ఎవరో ఏవో మాటలు మాట్లాడుకుంటారు, ఆ మాటలు వింటావు. ఇలా నా మీద దాడి చేయడానికి సిద్ధపడతావు. ఎప్పుడండి నన్ను అర్థం చేసుకున్నది చెప్పండి. నువ్వు మాట్లాడుకో, నీకు నాకు ఇక నుంచి మాటల్లేవు. ఇంటిని 2 భాగాలుగా విడగొడుతున్నాను. ఒక భాగంలో నువ్వుంటావు, మరొక భాగంలో నేనుంటాను. మంచిది, 2 భాగాలు కాకపోతే 4 భాగాలు చేయండి. వద్దని నేను చెప్పడం లేదు. అయినా నీకు నాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత నేను ఇక్కడెందుకుంటాను? ఉండను, వేరే ఇంట్లో ఉంటాను. నాకు నచ్చినట్టుగా ఉంటాను. చెప్పండి, ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలో? ఓహో, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాకు దూరంగా బ్రతకాలని చాలా ఆశపడుతున్నట్టున్నావు కదా. ఇంటిని 2 భాగాలు చేసిన తర్వాత ఎలాగో మనవి వేరు వేరు కాపురాలవుతాయి. అప్పుడు ఈ సగం ఉన్న ఇంట్లో ఉంటే ఏమిటి, వేరే ఇంట్లో ఉంటే ఏమిటి? వామ్మో పిచ్చుక, నువ్వింత దారుణంగా మాట్లాడతావని నేను ఏమాత్రం ఊహించలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి
వేరేగా బ్రతికేందుకు కూడా ఇష్టపడుతున్నావంటే నువ్వు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. ప్లాను లేదు, ఉల్లిపాయ పకోడీ లేదు. నీకిష్టం కదా అని ఎంతో కమ్మగా బగారా రైస్, చికెన్ కూర చేసి పెడితే నువ్వు నా మీదకి నన్ను చంపడానికి పెద్ద బండరాతిని ఎత్తుకుని వస్తావా? అసలు ఏం జరిగింది చెప్పు. బండరాటితో కొట్టి నన్ను చంపాల్సిన విషయం ఏమిటి? మళ్ళీ నా మీద అనుమానం కలగడానికి కారణం ఏమిటి చెప్పు. నువ్వు చిలుక కొంగతో కలిసి మామిడి తోటలో పనిచేయడానికి వెళ్తున్నావా? ఓహో, నీళ్ల కోసం సెలియారు దగ్గరికి వెళ్ళినప్పుడు చిలుక కొంగ అక్కడ మాట్లాడుకోవడం విని ఇంతలా ఆవేశం తెచ్చుకున్నావా? భర్తకి చెప్పకుండా భార్య ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కోపం రాకుంటే ఏమవుతుంది చెప్పు. పనికి వెళ్ళాలని నేను, చిలుక కొంగ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఖచ్చితంగా రేపటి నుంచి వెళ్ళాలని అనుకోలేదు. అయినా చిలుక కొంగ మాటలు విన్న నువ్వు నీ భార్య పిచ్చుక ఏం చెబుతుందో లేదో అని ఎదురు చూడాల్సింది కదా. భర్త కాకి ఆలోచనలో పడింది. ఆలోచన ఉండదు, ఏముండదు. ఎప్పుడు చూడు ఆవేశం మాత్రం ఉంటుంది. అదెందుకు పనికిరాదు, ఇలా గొడవలు పెట్టడానికి తప్ప. సరేలే, అయిందేదో అయింది. నాకిష్టమని ఎంతో కమ్మగా చేసిన బగారా అన్నం, చికెన్ కూర పెట్టు. పెట్టను, నేను తినను, నీకు పెట్టను. నిన్ను బ్రతిమిలాడుతూ ఉండటం నా వల్ల కాదు. అయినా నువ్వు నాకు చెప్పకుండా కూలీ మామిడి తోటలో పనికి వెళ్లేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటావు? చెప్పవే, ఎలా నిర్ణయం తీసుకుంటావు? ఎలా చిలక కొంగలతో మాట్లాడుతావు? నువ్వు ఒప్పుకుంటేనే కదా ఆ రెండు అంతలాగా సెలియేట్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాయి. చెప్పు. నేను చెప్తున్నాను కదా, మాటలే నడుస్తున్నాయి కానీ ఇంకా గట్టి నిర్ణయం తీసుకోలేదు. మాటలు మాట్లాడుకోవడానికి కూడా నా పర్మిషన్ తీసుకోవాలని నేనేం చెప్పటం లేదుగా. తమరు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మాటల్లోనే అర్థమవుతుంది. నిజం చెప్పు, ఆ మామిడి తోటలోకి పనికి వెళ్ళాలని నీకు ఉందా లేదా? ఉంది, పనికి వెళ్ళాలని ఉంది. నేనెందుకు పనికి వెళ్ళాలని అనుకుంటున్నానో నీకు తెలుసా? చెప్పు, నీకు తెలుసా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది పిచ్చుక? నాకేమైనా జ్ఞాన నేత్రం ఉందనుకుంటున్నావా? లేదంటే నా దగ్గర ఏదైనా మాయా అర్థం లాంటిది ఉందనుకుంటున్నావా? నువ్వు పొద్దున్నే పోతావు, రాత్రికి వస్తావు. 2 గిన్నెలు 4 బట్టలు పిండిన తర్వాత ఇక నేను చేసే పని ఏముంటుంది ఇంట్లో? ఇంట్లో పని లేకపోతే తోట పనికి వెళ్తావా? వెళ్తానని అనుకుంటున్నాను. చూడ్డానికి ఒక టీవీ ఉండదు, పాటలు వినడానికి ఒక రేడియో ఉండదు, మాట్లాడడానికి అత్త మామ లేరు, చూసుకోవడానికి ఆడుకోవడానికి నేను అలసిపోవడానికి పిల్లలు లేరు. మిగతా సమయం మొత్తం నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటాను? నా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. భర్త కాకి మౌనంగా ఉంటుంది. టీవీ తీసుకొచ్చి పెట్టమంటే దిక్కుమాల సీరియల్స్, చెత్త ప్రోగ్రామ్స్ వస్తున్నాయని వాటిని చూడడం అంత మంచిది కాదని టీవీ కొనలేదు. కనీసం పాటలు వినడానికి రేడియో కొనమని చెప్పాను. అందులో రొమాంటిక్ సాంగ్స్ వస్తుంటాయి, నేను లేనప్పుడు వింటాం అంత బాగోదని రేడియో కొనలేదు. ఇక నేనేం చేయాలి? ఎలా ఇంట్లో ఉండేది చెప్పండి అని చెప్తూనే బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది భార్య పిచ్చుక. నువ్వెంతగా ఏడ్చినా టీవీ, రేడియో, సెల్ ఫోన్ ఇలా ఏది నీకోసం నేను కొనను. అయితే నేను పనికి వెళ్తాను. ఆ మామిడి తోటలోకే కదా నువ్వు పనికి వెళ్తాను అని చెప్తుంది. అవును, ఇప్పుడు అక్కడే కూలి పని ఉందని చిలుక కొంగ చెప్పాయి. వాటితో కలిసి నేను మామిడి తోటలోకి పనికి వెళ్తున్నాను. అయితే ఇప్పుడేంటి? కొడతారా? కొట్టండి. బూతులు తిడతారా? తిట్టండి. అయినా కొట్టడం తిట్టడం మీకేమి కొత్త ఏమి కాదు కదా. నువ్వెందుకు ఆ మామిడి తోటలోకి పనికి వెళ్తానంటున్నావో నాకు బాగా తెలుసు పిచ్చుక. మీరు ఎలా అనుకున్నా నాకొచ్చే తలనొప్పేమీ లేదు. అనుమానంతో మీ మనసుని పాడు చేసుకుని నన్ను తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. ఏదొక రోజున నిజం తెలిసిన నాడు నేను మీకు కనిపించకుండా పోతాను. అప్పుడు మీకు నా విలువ అర్థమవుతుంది. ఆ మామిడి తోట నీ మాజీ లవర్ పిచ్చుకదంట కదా. ఓహో, మొత్తం మీద విషయం తెలుసుకున్నాం. చాలా సంతోషం. అవును, మీరు చెప్పింది నిజమే. ఆ మామిడి తోట నా మాజీ లవర్ పిచ్చుకదే. కానీ నేనిప్పుడు పనికి వెళ్తుంది మాత్రం పిచ్చుక లవర్ కోసం కాదు. నా చేతిలో కూడా కొంత డబ్బు ఉండాలనే విషయం నెమ్మది నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది. భర్త కాకి అదోలా చూస్తూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి నేను డబ్బులు అడుగుతూ ఉంటే ఏదో పురుగును చూసినట్టు నన్ను చూడటం నాకు చాలా బాధిస్తుంది. ఇవన్నీ మీకు గుర్తుకురావు. నేను మాత్రం మామిడి తోటలోకి పనికి వెళ్తున్నానని తెలియగానే కోపం వచ్చింది. భర్త అనే అహంకారం వచ్చింది. అనుమానం కూడా పుట్టింది. ఇప్పుడేం మాట్లాడాలో నాకు తెలియటం లేదు పిచ్చుక. మనసుంటే కదా
ఏం మాట్లాడాలో అర్థం అవటానికి. అది లేదు కాబట్టే ఏం మాట్లాడాలో అర్థం అవడం లేదు. ఒక్కటి మాత్రం అర్థమైంది, నిన్ను చాలా బాధ పెడుతున్నానని. అంతా నా తలరాత. ఏం చేస్తాను, అనుభవిస్తాను. సర్లే, నువ్వు కూలి పనులకు వెళ్లేందుకు నేను ఒప్పుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత ఒప్పుకోక ఏం చేస్తావులే. అయినా నువ్వు ఒప్పుకోకపోయినా నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా, నువ్వెక్కడికైనా పనికెళ్ళు, ఎవరితోనైనా మాట్లాడు, నేనేమీ ఫీల్ గాను, నిన్ను అనుమానించనులే అని భర్త కాకి చెప్పగానే భార్య పిచ్చుకలో బాధ కొంచెం తగ్గినట్టయింది. కన్నీళ్ళని తుడుచుకుంది. తనలో భార్య మనసు కరిగిపోయింది. సరేలేండి, ఈ గొడవలు మనకెప్పుడు ఉండేవే కదా. రండి, మీకిష్టమైన బగారా చికెన్ చేశాను. కడుపు నిండుగా తినండి. తినండనంటున్నావు, నువ్వు తినవా పిచ్చుక? నువ్వు తిన్న తర్వాత నేను తింటాను. ముందుగా మీరు తినండి. లేదు లేదు పిచ్చుక, ఇద్దరం కలిసే తిందాం, లేదంటే నేను తిన్ను. సరే, ఇద్దరం కలిసి తిందాం. భార్య పిచ్చుక ఇద్దరికీ వడ్డించింది. భర్త కాకి చికెన్ లెగ్ పీస్ పట్టుకొని, పిచ్చుక నా కోసం ఈ లెగ్ పీస్ తిను అని పిచ్చుక మూతి దగ్గర పెట్టింది. భార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా భర్త కాకి పెట్టిన చికెన్ లెగ్ పీస్ని కొంచెం తింటుంది. అప్పుడు కాకి సంతోషంగా, నా మీద పూర్తిగా కోపం పోయింది కదా పిచ్చుక? మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పండి. నా బాధని మీరు అర్థం చేసుకోవడం లేదని ఇంతకుముందు అలా మాట్లాడాను అంతే. అంతేకాని మీ మనసుని నొప్పించాలని కాదు. భర్తగా మీరు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి. అలా భర్త కాకి భార్య పిచ్చుక ప్రేమగా మాట్లాడుకుంటూ బగారా చికెన్ కూరతో ఇష్టంగా కడుపు నిండుగా తిన్నాయి. అలా ఆ రోజు మొత్తం ఇద్దరూ చాలా సంతోషంగా గడిపారు. ఇక మరుసటి రోజున, పిచ్చుక నేను పనికి వెళ్తున్నాను. నేను కూడా ఈ రోజు నుంచి పనికి వెళ్తున్నానండి. వెళ్ళి పిచ్చుక, నేను ఈ విషయం మర్చిపోయాను, వెళ్ళు వెళ్ళు అని భర్త కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిలుక కొంగ కలిసి పిచ్చుక ఇంటికి వచ్చాయి. భార్య పిచ్చుక ఇంటికి తాళం వేసింది. వాటితో కలిసి మామిడి తోట దగ్గరికి వచ్చింది. అక్కడ లవర్ పిచ్చుక భార్య పిచ్చుకని చూసింది. చిలుక, కొంగ, మీరిద్దరూ వెళ్ళి మామిడి పళ్ళని కోసి బుట్టల్లో వేస్తూ ఉండండి. ఈ భార్య పిచ్చుక కాసేపైన తర్వాత వస్తుంది. చిలుక కొంగ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాయి. లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మాట్లాడుకుంటూ ఉండగా ఒక మామిడి చెట్టు మీదున్న భర్త కాకి వాటికి కనపడకుండా కొమ్మల మధ్యలో నుంచి లవర్ పిచ్చుకని భార్య పిచ్చుకని చూస్తూ ఉంటుంది. కానీ భర్త కాకి ఎలాంటి మాటలు వినపడవు. దాంతో భర్త కాకిలో ఒక అనుమానం కలిగింది. అయోమయంగా, ఇదేంటి, లవర్ పిచ్చుక నా భార్య పిచ్చుక ఏమీ మాట్లాడుకోవటం లేదు? కొంపదీసి ఇక్కడి నుంచి రెండూ కలిసి పారిపోలేదు కదా? వామ్మో, అలా జరిగితే ఇంకేమైనా ఉందా? భర్త కాకి పెళ్లి చేసుకున్న భార్య పిచ్చుక తను ప్రేమించిన లవర్ పిచ్చుకతో వెళ్ళిపోయిందనే వార్త అడవి మొత్తానికి తెలుస్తోంది. అన్ని పక్షులు నన్ను హేళన చేస్తాయి. ఇదంతా నేను భరించలేను. నా భార్య పిచ్చుకని నేను కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉండగా లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మాటలు వినిపించాయి. ఎలా ఉన్నావు పిచ్చుక? కాకిని పెళ్లి చేసుకుని బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నీ ఆలోచనలతో ఇలా లైఫ్ని గడిపేస్తున్నాను. సరే లవర్ పిచ్చుక, నేను వెళ్ళి పని చేస్తాను. నువ్వు పని చేయటం నేను చూడలేను భార్య పిచ్చుక. ఇలాగే నాతో సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉండు. ఇంటికి వెళ్లే సమయానికి బుట్ట నిండా పళ్ళతో పాటు కూలీ డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాను. పని చేయకుండా కూలీ డబ్బులు తీసుకోలేను లవర్ పిచ్చుక. పని చేయడానికి వచ్చాను, పని చేస్తాను, అప్పుడే కూలీ డబ్బులు తీసుకుంటాను. ఈ మాటలు వినపడగానే భర్త కాకి మనసు కొంచెం కుదుటపడింది. సంతోషంగా, తన లవర్ పిచ్చుకతో కలిసి నా భార్య పిచ్చుక ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉంది. కూలి పని చేయకుండా డబ్బులు తీసుకోనని చెప్పింది. అంటే నా భార్య పిచ్చుక నిజాయితీగానే ఉందన్నమాట. నేనే ఏదేదో ఊహించుకొని నా భార్య పిచ్చుకని అనుమానిస్తూ ఉంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. భర్త కాకి అక్కడి నుంచి బయలుదేరింది. ఒక మామిడి చెట్టు మీద బుట్టతో వాలిన చిలుక కొంగ మామిడి పళ్ళు కోయకుండా లవర్ పిచ్చుక గురించి భార్య పిచ్చుక గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి. ఆ మాటలు భర్త కాకి విని వాటికి కనబడకుండా మరొక కొమ్మ మీద దాక్కుంది. కొంగ, ఏమిటో చెప్పవే? ఇప్పుడు నాకొక అనుమానం కలిగింది. కొంపదీసి ఆ అనుమానం భర్త కాకి గాలిగాని సోకిందేమిటి? నీకు అనుమానం కలగడం ఏమిటే? అయినా నీకు నా మీద అనుమానం కలగడానికి మనం పెళ్లి చేసుకోలేదు, భార్య భర్తలము కాలేదు. నీ మీద నువ్వు అనుమానం పడ్డవేమిటో, విడ్డూరం కాకపోతే. అబ్బా కొంగ, నేను నీ మీద అనుమానం పడట్లేదే, భార్య పిచ్చుక లవర్ పిచ్చుకల మీద అనుమానం పడుతున్నాను. ఇది మరీ బాగుంది. లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మీద అనుమానమా?
తప్పుగా ఆలోచిస్తే కళ్ళు పోతాయి. నేను తప్పుగా ఆలోచన చేయడం లేదు కొంగ. లవర్ పిచ్చుక, భార్య పిచ్చుక ఇంతకు ముందు ప్రేమించుకున్నాయి కదా, ఎందుకు విడిపోయాయో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాయి. మళ్ళీ కలుసుకుంటే తప్పేలా అవుతుందే? మళ్ళీ కలుసుకోవడం తప్పు కాదు కదా కొంగ. కానీ గడిపిన పాత క్షణాలను ప్రేమతో ప్రేమించుకుంటూ అప్పుడు మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు నీ అనుమానం ఏమిటో నాకు అర్థమైంది చిలుక. ఆ మాటలు వింటున్న భర్త కాకిలో టెన్షన్ మొదలైంది. ఆసక్తిగా కొంగ చిలుక మాటలు వింటూ, ఈ చిలుక్కి కలిగిన అనుమానం ఏంటన్నది నాకే అర్థం కాలేదు. ఈ కొంగకెలా అర్థమైంది? ఇంతకీ చిలుక్కి కలిగిన అనుమానం ఏంటి? వామ్మో, ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. భర్త కాకి చిలుక కొంగల దగ్గరికి వచ్చింది. హే చిలుక, నీకు కలిగిన అనుమానం ఏంటో తొందరగా చెప్పు. ఈ టెన్షన్ని నేను తట్టుకోలేను, క్షణం కూడా భరించలేను. చిలుక కొంగ భర్త కాకిని అయోమయంగా చూశాయి. కోపంగా కాకి, ఏ చిలుక, నా కోపం తెప్పించుకో. మర్యాదగా నా భార్య పిచ్చుక మీద నీకు కలిగిన అనుమానం ఏంటో చెప్తావా, లేదంటే ఈ మామిడి పళ్ళతో కొట్టి చంపమంటావా? భర్త కాకి మాట విని కొంగ అక్కడి నుంచి పారిపోయింది. కోపం తెచ్చుకో కాకి, నాకొచ్చిన అనుమానం గురించి నేను చెబుతాను. నువ్వు నువ్వు కూల్గా ఉండు, ఆవేశం తెచ్చుకోకు. నువ్వు విషయం మాత్రమే చెప్పు. నేను ఎలా ఉండాలన్నది నా ఇష్టం. చెప్పు. నా భార్య పిచ్చుక తన లవర్ పిచ్చుకతో కలిసి మాట్లాడుకుంటుంటే అనుమానపు చీడ పురుగునైన నాకే ఎలాంటి అనుమానం రాలేదు. అలాంటిది నీకు నా భార్య పిచ్చుక మీద అనుమానం కలిగిందంటే కోపం తెచ్చుకోకుండా నిన్ను పొగుడుతూ పాటలు పాడమంటావా, కవిత్వం చెప్పమంటావా? చిలుకకి భయమేస్తోంది. అక్కడి నుంచి, ముఖ్యంగా కాకి బారి నుంచి తప్పించుకోవాలి అనుకుంటుంది. కానీ కాకికి తను ఉంటున్న ఇల్లు తెలుసు. ఇక్కడ తప్పించుకొని వెళ్ళినా ఇంటి దగ్గర తప్పించుకోవటం వీలు కాదని చిలుకకి అర్థమైంది. దాంతో చిలుక, కాకి, నేను చెప్పేది విని తట్టుకునే శక్తి నీకుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు కలిగిన అనుమానాన్ని మాత్రం చెప్పే తీరుతాను. చిలుక, నువ్వెంత ఆలస్యం చేస్తే నాకు అంతలా కోపం పెరుగుతుంది. ముందదేంటో చెప్పు. నీ భార్య పిచ్చుక నీ అనుమానం ప్రేమని తట్టుకోలేక తనలెవరైనా పిచ్చుకతో వెళ్ళిపోతే ఏం చేస్తావు భర్త కాకి? ఆ మాట విని భర్త కాకి షాక్ అయింది. చెప్పు భర్త కాకి, నువ్వు ఏం చేస్తావు? ఇదే నాకు కలిగిన అనుమానం. నీ భార్య పిచ్చుక లవర్ పిచ్చుకతో వెళ్ళిపోతే ఏం చేస్తావు? భర్త కాకి షాక్ నుంచి తేరుకుంటుంది. చెప్పు భర్త కాకి, నాకు కలిగిన అనుమానం ఏమిటన్నది అడిగావు కదా, నేను చెప్పాను. అలాగే నిన్నొక ప్రశ్న కూడా వేశాను, దానికి సమాధానం చెప్పు. నీ భార్య పిచ్చుక నీ అనుమానపు ప్రేమని తట్టుకోలేక, భరించలేక తన లవర్ పిచ్చుక చూపించే ప్రేమే నచ్చిందని వెళ్ళిపోతే ఏం చేస్తావు? భర్త కాకి క్షణం కూడా చిలుక దగ్గర ఉండలేకపోయి అక్కడి నుంచి బయలుదేరి తన భార్య పిచ్చుక లవర్ పిచ్చుక మాట్లాడుకుంటున్న చోటుకొచ్చింది. మాటలు వినబడుతూ ఉన్నాయి. భార్య పిచ్చుక, నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? బాగాలేదని చెప్తే బాగు చేస్తావా, బాగుందని చెప్తే మురిసిపోతావా? చెప్పు లవర్ పిచ్చుక, ఏం చెప్తే నీ మనసును కుదుట పడుతుందో చెప్పు. ఆ సమాధానమే నేను చెబుతాను, నిన్ను సంతోషపెడతాను. నీ మాటలు వింటుంటే నీ ఫ్యామిలీ లైఫ్ అంతగా బాగున్నట్లేదనిపిస్తుంది. నీ భర్త కాకి ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? చెప్పు భార్య పిచ్చుక, నేను వెళ్ళి మాట్లాడతాను. మన మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్తాను. వద్దు లవర్ పిచ్చుక, నా భర్త కాకి అనుమానం టన్నుల్లో ఉంటుంది. దానిని భరించడం నా వల్ల కాదు. నేనన్నిటినీ భరించుకుంటూ వస్తున్నాను, ఇంకా భరిస్తూనే ఉంటాను. నువ్వు కొత్త సమస్యలు తేవద్దు, మా ఇద్దరికి గొడవలు పెట్టొద్దు. లవర్ పిచ్చుక ఏమీ మాట్లాడలేదు. భర్త కాకి చూస్తూ, ఓహో భార్య పిచ్చుక, నీ లవర్ పిచ్చుక ముందు నన్నొక అనుమానపు పురుగుని చేసావు కదా, వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నాను. భర్త కాకి తన భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది. లవర్ పిచ్చుక, భార్య పిచ్చుక ఒకదాన్ని ఒకటి అయోమయంగా చూసుకుంటాయి. ఏయ్ భార్య పిచ్చుక, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ తోటలోకి కూలి పని కోసం వచ్చానండి. మరి పని చేయకుండా ఈ పనికి మాలిన మాటలెందుకు? అది సమాధానం చెప్పలేకపోతున్నావంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందన్నమాట. ఏ తప్పు జరుగుతుందో చెప్పవే పిచ్చుక, లేదంటే నా చేతిలో నీ చావు తప్పదు. చెప్పు, ఏం తప్పు జరుగుతోంది? ఇప్పుడు ఏ తప్పు జరగడం లేదు. అంటే ఇప్పుడు ఏ తప్పు జరగటం లేదంటే ఇంతకుముందు జరిగిందా? ఏ పిచ్చుక, ఏంటే ఒళ్ళెలా ఉంది? చెప్పు, అసలే నా అనుమానం టన్నుల్లో ఉంటుంది కదా. చెప్పు, ఇప్పుడు ఏ తప్పు జరగటం లేదంటే
మీరిద్దరూ ప్రేమించుకునే సమయంలో ఏదైనా తప్పు జరిగిందా? భార్య పిచ్చుక బాధగా కన్నీళ్లు పెడుతుంది. లవర్ పిచ్చుక వాటిని చూడలేకపోతుంది. భర్త కాకి ఉందనే విషయాన్ని మరచి, ఎడవకు భార్య పిచ్చుక, నువ్వు కన్నీళ్లు పెట్టడం నేను చూడలేను. ఆ మాటకి భర్త కాకికి కోపమొచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. భార్య పిచ్చుకకి మరింత భయమేసింది. భర్త కాకి గట్టిగా లవర్ పిచ్చుకని కొట్టింది. అంతే, లవర్ పిచ్చుక గుండ్రంగా తిరిగి కింద పడిపోయింది. అయినా భర్త కాకి వదిలిపెట్టలేదు. కింద పడ్డ లవర్ పిచ్చుక దగ్గరికి వచ్చింది. లవర్ పిచ్చుక లేచి నిలబడింది. నా భార్య పిచ్చుక ఏడుస్తుంటే నువ్వెందుకు చూడలేకపోతున్నావు? అస్సలు మీ మధ్య ఏం జరిగింది? చెప్పు. భర్త కాకి మళ్ళీ గట్టిగా కొట్టింది. లవర్ పిచ్చుక కింద పడింది. అది చూసి భార్య పిచ్చుక ఏడుస్తూ భర్త కాకి దగ్గరికొచ్చింది. మీకు దండం పెడతాను, లవర్ పిచ్చుకని వదిలిపెట్టు. మా మధ్య ఏం జరిగిందో నేను చెబుతాను అంటూ బ్రతిమిలాడింది. కింద పడిన లవర్ పిచ్చుక లేచి బాధగా నిలబడింది. వద్దు భార్య పిచ్చుక, జరిగిన తప్పు గురించి చెప్పొద్దు. నీ భర్త కాకి భరించలేదు. ఘోరమైన అనుభూతిని ఎదుర్కొంటాడు. దారుణమైన అవమానంగా భావిస్తాడు. నా మాట విను భార్య పిచ్చుక. నువ్వు నీ భర్త కాకి నిజం చెప్పకపోవటమే మంచిది. లేదు లవర్ పిచ్చుక, నిజం చెబుతాను. లేదంటే నిన్ను కొట్టి కొట్టి నా భర్త కాకి చంపేస్తుంది. నిన్నెలా కొడుతుంటే నిన్ను చూడలేను. ఓహో, మీ ప్రేమ కహాని ఇంతవరకు వెళ్ళినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? లవర్ పిచ్చుక భార్య పిచ్చుక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాయి. ఎందుకంటే నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నీ లవర్ పిచ్చుకకి ఉంది కాబట్టి. నువ్వు నన్ను మోసం చేయాలనే ఆలోచన నీకుంది కాబట్టి నాకు నిజం చెప్పలేదు. నేను చెప్పేది వినండి. నేను ఈ లవర్ పిచ్చుక ప్రేమించుకునే సమయంలో సహజీవనం చేసేవాళ్ళం. అప్పుడు మాకొక పాప పుట్టింది. ఆ మాట వినగానే భర్త కాకి తల క్షణం పాటు రెండు ముక్కలైంది. ఆ తర్వాత మళ్లీ అతుక్కుంది. పిచ్చి పట్టిందాన్లా అటూ ఇటూ చూసుకుంటూ భర్త కాకి ముందుకు వెళ్తూ ఉంటుంది. అర్ధరాత్రి అడవిలో భయంకరమైన వర్షం. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతుంటే భర్త కాకి ఏమాత్రం భయపడకుండా ఆ వర్షంలో తడుస్తూ ఒక చెట్టు మీద ఉంది. ఇంటి కిటికీ దగ్గర ఉన్న భార్య పిచ్చుక ఆందోళనగా బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ, అర్ధరాత్రి అయ్యింది. అడవిలో భారీగా వర్షం వస్తుంది. ఈ భర్త కాకేమో ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా బెడ్ మీద పడుకున్న లవర్ పిచ్చుక లేచింది. కిటికీ దగ్గరున్న భార్య పిచ్చుకని చూసింది. ఆందోళన పడుతున్నట్టుగా అనిపించింది. భార్య పిచ్చుక తన భర్త కాకి కోసం టెన్షన్ పడుతున్నట్టుంది అని బెడ్ మీద నుంచి లేచి భార్య పిచ్చుక దగ్గరికొచ్చి వాలింది. నీకు నిద్ర పట్టడం లేదా? నిజం చెప్పాలంటే నాకు నిద్రొస్తుంది. పక్కకి తిరిగి పడుకుంటూ ఉండగా కిటికీ దగ్గర ఆందోళనగా నిలబడ్డ నువ్వు కనిపించావు భార్య పిచ్చుక. నీ భర్త కాకి గురించే కంగారు పడుతూ ఉంటావని అర్థం చేసుకుని ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చాను. బయట చూసావు కదా లవర్ పిచ్చుక, వర్షం జోరుగా పడుతుంది. అడవిలో పక్షులన్నీ వాటి ఇళ్లల్లో దుప్పట్లు కప్పుకొని వెచ్చగా పడుకున్నాయి. నేను మాత్రం నా భర్త కాకి కోసం ఇలా ఎదురు చూస్తున్నాను. ఇంత రాత్రైనా భర్త కాకి ఇంటికి రాలేదు. నాకెలా నిద్ర పడుతుంది? నా మనసు ఎలా కుదుటగా ఉంటుంది చెప్పు. నేను వెళ్ళి నీ భర్త కాకి ఎక్కడున్నాడో వెతికి తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? నువ్వు ఇలా ఆందోళనగా ఉన్నా, ఏమాత్రం భయపడినా బాధపడినా నేను చూడలేను భార్య పిచ్చుక. నువ్వు ధైర్యంగా ఉండు. నీ భర్త కాకి ఏమీ కాదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నీతో పాటు నేను వస్తాను లవర్ పిచ్చుక. నీ భర్త కాకిని నేనేమైనా చేస్తానని డౌట్ పడుతున్నావా భార్య పిచ్చుక? చచ్చా, నీ మీద నేనెందుకు డౌట్ పడతాను లవర్ పిచ్చుక? నువ్వేమిటో నాకు తెలీదా చెప్పు. నేను వస్తానని చెప్తుంది నా భర్త కాకి కోసం. ఆ వర్షంలో భార్య పిచ్చుక ఒక టార్చ్ లైట్ పట్టుకొని ముందుకు వెళ్తుంటే లవర్ పిచ్చుక గొడుగు పట్టుకుంటుంది. అలా రెండు వర్షంలో అడవి మొత్తం తిరుగుతూ భర్త కాకి కోసం చూస్తూ ఉంటాయి. ఒక చెట్టు మీద వాలిన భర్త కాకి ఏడుస్తూ, నా భార్య పిచ్చుక తన లవర్ పిచ్చుకతో సహజీవనం చేసి ఒక బిడ్డకు తలైంది. ఇక వాటి మధ్య నేనుండకూడదు. నేను అడ్డు తప్పుకుంటే నా భార్య పిచ్చుక లవర్ పిచ్చుక రెండు సంతోషంగా తమ బిడ్డతో కలిసి ఉంటాయి. నేను ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. భర్త కాకి అలా నిర్ణయం తీసుకొని ఆ వర్షంలో అడవిని వదిలిపెట్టి వెళ్తూ ఉంటుంది. భార్య పిచ్చుక లవర్ పిచ్చుక కలిసి భర్త కాకి కోసం వెతుకుతూ ఉంటాయి. భార్య పిచ్చుక, ఇలా ఇద్దరం వెతకటం కష్టంగా ఉంది. ఒక పంచే. ఏం చేయాలి లవర్ పిచ్చుక? ఈ గొడుగు పట్టుకుని నువ్వు ఒకవైపు వెళ్ళి వెతుకుతూ ఉండు. నేను ఇంకోవైపు వెళ్ళి వెతుకుతాను.
అప్పుడు భర్త కాకి తేలిగ్గా మనకి దొరికే అవకాశం ఉంది. ఏమంటావు? ఇదేదో బాగుంది లవర్ పిచ్చుక. అప్పటి నుండి ఇద్దరం వేరువేరుగా వెతికితే భర్త కాకి కనిపించేది కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ఇటు వెతుకుతాను, నువ్వు అటు వెతుకు. అయినా నువ్వు అలా అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది కదా భార్య పిచ్చుక. మనం ప్రేమించుకున్నాం అంతేగా. సహజీవనం ఎక్కడ చేశాం? పాప ఇప్పుడు పుట్టింది, ఇప్పుడు ఎక్కడుంది? అక్కడ నిన్నలా నా భర్త కాకి కొట్టి కొట్టి చంపేస్తుందని అలా చెప్పక తప్పలేదు లవర్ పిచ్చుక. ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు అలా చెప్పావు కాబట్టి నేను ఇలా ప్రాణాలతో ఉన్నాను. కానీ నీ కాపురం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. నా కాపురానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ముందుగా నా భర్త కాకిని వెతుకు, ఆ తర్వాత తనకి నిజం నిదానంగా అర్థమయ్యేలా చెబుతాను. భర్త కాకి మాత్రం ఆ అడవిని వదిలిపెట్టి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడ్డ గ్రద్ద ఒంటరిగా వెళ్తున్న కాకిని చూసింది. అసలే ఆకలితో ఉన్న నాకు ఒంటరిగా వెళ్తున్న భర్త కాకి కనిపించింది. ఈ కాకి వాలకం చూస్తుంటే అడవిని వదిలిపెట్టి వెళ్తున్నట్టుగా ఉంది. కాకికి అడ్డుపడితే గానీ అస్సలు నిజం బయటకు రాదు. ఈరోజు కాకిని ఎలాగైనా తినాలని నేను ఫిక్స్ అయ్యాను. తింటాను అనుకుని గ్రద్ద కూడా ఆ వర్షంలో తడుస్తూ కత్తి పట్టుకొని కాకికి ఎదురుగా వెళ్ళి వర్షంలో భర్త కాకి తనకు ఎదురొచ్చిన గ్రద్దని చూసింది. గ్రద్దగారు ఇంకా పడుకోలేదా? లేదు భర్త కాకి, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఈ అడవిని వదిలిపెట్టి నా భార్య పిచ్చుకి దూరంగా వెళ్తున్నాను. ఏమైనా ఉంటే మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద కాకి. నేను అడవి వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ ఇంటికి రాలేను గ్రద్ద. ఖచ్చితంగా నా భార్య పిచ్చుక నన్ను వెతుకుతూ వస్తుంది. నేను తనకు కనిపిస్తే నన్ను బ్రతిమిలాడి ఇంటికి తీసుకెళ్తుంది. నేను ఇక్కడ ఉండలేను గ్రద్ద. కాకి, నువ్వు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం. నేను కాదంటలేదు. నీ అనుమానం పిచ్చి నుంచి తనకి విముక్తి లభిస్తుంది. కానీ కాకి, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తావు చెప్పు. అది కాక నువ్వు చెప్పినట్టు నీ భార్య పిచ్చుకొచ్చిందంటే నువ్వు అడవిని వదిలిపెట్టి వెళ్ళటం కష్టంగా ఉంటుంది. ఆ మాటకి కాకి ఆలోచనలో పడింది. నా ఇంటికి వెళ్దాం పద. అప్పుడు నువ్వు ఎంత వెతికినా నీ భార్య పిచ్చుకకి కనిపించావు. అసలు ఇంట్లో ఉంటావన్న ఐడియా ఏ పక్షికి రాదు. వర్షం తగ్గాక తెల్లారుతుండగా నువ్వు అడవిని వదిలి వెళ్ళిపో. సరే పదండి. భర్త కాకి గుడ్డిగా గ్రద్దని నమ్మి ఆ వర్షంలో తన ఇంటికి వెళ్ళింది. గ్రద్ద పనిన పన్నాగం గురించి కాకికి తెలియదు కదా. ఉరుములకి మెరుపులకి భయపడ్డ భార్య పిచ్చుక గొడుగుని వదిలిపెట్టింది. అది గాలికి ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. భార్య పిచ్చుక ఒక చెట్టు మీద వాలి వర్షంలో తడుస్తూ, ఏవండి ఎక్కడున్నారు? నేను మీకోసం వర్షంలో తడుస్తూ అప్పటి నుంచి వెతుకుతున్నాను. ఏవైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకుందాం. నా మాట విని ఇంటికి వచ్చేయండి అని అరుస్తూ ఉంటుంది. గ్రద్ద ఇంట్లో గ్రద్ద భర్త కాకి క్యాంప్ ఫైర్ ముందు కూర్చున్నాయి. రెండింటికి వెచ్చగా ఉంది. అడవిలో మరొక వైపు వెతుకుతున్న లవర్ పిచ్చుక కూడా ఒక చెట్టు మీద వారింది. అప్పుడు తనకి ఒక మహా చెడ్డ ఆలోచన పుట్టింది. భార్య పిచ్చుక తన భర్త కాకి అబద్ధం చెప్తే చెప్పింది, కానీ అది నిజమైతే బాగుంటుంది కదా. ఎలాగో ఈ భార్య కాకి అనుమానం ఉంది. భార్య పిచ్చుకని టార్చర్ పెడుతుంది. ఇప్పుడు భార్య పిచ్చుక ఆడిన అబద్ధం వల్ల ఆ అనుమానం మరింత ఎక్కువ అవుతుంది. అసలు ఇదంతా కాదు, భర్త కాకిని చంపేసి చనిపోయిందని చెప్తే సరిపోతుంది కదా అని నిర్ణయం తీసుకొని భర్త కాకిని చంపే ఆయుధం కోసం చూస్తుంది. ఉరుములు మెరుపులలో భూమి మీద ఒక చోట మెరుస్తున్న కత్తి కనిపించింది. లవర్ పిచ్చుక అది చూసి సంతోషపడింది. ఆలస్యం చేయకుండా లవర్ పిచ్చుక ఆ కత్తిని తీసుకుంది. భర్త కాకి, ఈరోజు నా చేతిలో నీ చావు తప్పదు. ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి మరీ చంపుతాను. నిన్ను వదిలిపెట్టను అని భర్త కాకిని వెతుకుతూ ఉంటుంది. ఇక గ్రద్ద వేడివేడి టీ తీసుకొచ్చి భర్త కాకికి ఇచ్చింది. ఇప్పుడు ఈ టీ ఎందుకు గ్రద్ద? మర్యాద కోసం కాదు కాకి, వర్షంలో తడుస్తూ వచ్చాం కదా ఇద్దరం. వేడివేడిగా టీ తాగితే ఒంట్లో ఉన్న వణుకు పోతుంది, మజాగా ఉంటుంది. గ్రద్ద కాకి అలా టీ తాగుతూ ఉంటాయి. అడవిలో ఒకవైపు భార్య పిచ్చుక కంగారు పడుతూ బాధగా కన్నీళ్లు పెడుతూ తన భర్త కాకిని వెతుకుతూ ఉంటుంది. మరోవైపు లవర్ పిచ్చుక కత్తి పట్టుకొని భర్త కాకిని చంపటానికి వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఇద్దరికీ ఒకేసారి కొంచెం దూరంలో ఉన్న గ్రద్ద ఇల్లు కనబడింది. సంతోషపడుతూ, గ్రద్దని అడుగుతాను, నా భర్త కాకిని ఏమైనా చూసిందేమోనని అని గ్రద్ద ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. లవర్ పిచ్చుక కూడా గ్రద్ద ఇంటివైపు వెళ్తూ, భర్త కాకిని చంపటానికి ఈ గ్రద్ద సహాయం తీసుకుంటాను.
అప్పుడు నాకు సులువుగా ఉంటుంది. నేను వెతికిన దానికంటే గ్రద్ద వెతికితేనే కదా కాకి తొందరగా దొరికే అవకాశం ఉంది. ఈ గ్రద్ద అడవి మొత్తం తిరుగుతూ ఉంటుందిగా, అన్నీ తెలిసుంటాయి. గ్రద్దని సహాయం అడుగుతాను అని అనుకుంటుంది. లవరి పిచ్చుక కత్తి పట్టుకొని గ్రద్ద ఇంటి వైపు వస్తున్న విషయం ఇటు భార్య పిచ్చుకకి తెలియదు. గ్రద్ద ఇంట్లో ఉన్న గ్రద్దకి కాకికి తెలియదు. అలాగే భార్య పిచ్చుక కూడా గ్రద్ద ఇంటికి వస్తుందని లవరి పిచ్చుకకి తెలియదు. గ్రద్ద మాత్రం కాకిని చూస్తూ తను చెయ్యాలి అనుకున్న పనిని చేసేందుకు సిద్ధపడింది. కాకి, వెళ్ళు, వెళ్ళి బెడ్ మీద దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకో. నేను పడుకున్న తర్వాత మటన్ కొట్టే కత్తితో నన్ను 2 ముక్కలు చేసేద్దామనుకుంటున్నావు కదా గ్రద్ద? ఆ మాట విని గ్రద్ద షాకింగ్గా చూస్తుంది. పర్వాలేదు గ్రద్ద, నేను పారిపోతే మనసు మారి మళ్ళీ నా భార్య పిచ్చుక దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అదే చనిపోతే నాకు నా భార్య పిచ్చుకొని చూడాలన్న ఆశ కలగదు. పైగా నీ ఆకలి తీర్చినట్టు ఉంటుంది. నువ్వు చెప్పినట్టుగానే బెడ్ మీద పడుకుంటాను. నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని కాకి బెడ్ మీద పడుకుంటుంది. గ్రద్ద మటన్ కత్తితో నరకాలి అనుకుంటూ ఉండగా ఆ ఇంటికున్న కిటికీ దగ్గరికి భార్య పిచ్చుక లవరి పిచ్చుక వచ్చి చూశాయి. బెడ్ మీద పడుకున్న భర్త కాకి తనలో తాను, ఈ గ్రద్ద నన్ను ఇంకా 2 ముక్కలు చేసినట్లేదు. ఇంకెందుకు ఆలస్యం చేస్తుందో ఈ గ్రద్ద. నేను పడుకుంటాను. మటన్ కత్తితో 2 ముక్కలు చేయమని చెప్పిన తర్వాత కూడా అలా చేయకుండా ఎందుకు ఆలోచిస్తుంది? ఏం ఆలోచిస్తుంది అని అనుకొని కళ్ళు తెరిచింది భర్త కాకి. బెడ్ మీద తన పక్కన మటన్ కత్తి పట్టుకుని ఉండాల్సిన గ్రద్ద అక్కడ లేదు. కొంచెం ఆశ్చర్యంగా పక్కకి చూసింది. కత్తి పట్టుకొని కోపంగా చూస్తున్న గ్రద్ద ముందు భార్య పిచ్చుక లవరి పిచ్చుక భయంగా ఉండటం గమనించింది. ఓహో, నన్ను చంపకండని నా భార్య పిచ్చుక తన లవరి పిచ్చుకతో కలిసి వచ్చిందనమాట. థు, ఏంటో నా జీవితం. భార్య పిచ్చుక ఒంటరిగా వస్తే నా కోసం వచ్చిందని, తన భర్త కాకి ప్రాణాలు తీయొద్దని వేడుకోవడానికి వచ్చిందని ఎంతో మురిసిపోయేవాణ్ణి. కానీ ఆ లవరి పిచ్చుకతో కలిసి వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఖచ్చితంగా నా భార్య పిచ్చుక నన్ను కాపాడుకోవడానికి రాలేదు. తన లవరి పిచ్చుకతో కలిసి నన్ను చంపటానికే వచ్చినట్టుంది అని అనుకుంటూ ఏమీ తెలియనట్టుగా మళ్లీ కళ్ళు మూసుకుంది. గ్రద్దా, ఏమిటి ఆలస్యం? నన్ను చంపుతున్నావా లేదా? చెప్పు గ్రద్దా. నువ్వలా పడుకునే ఉండు కాకి. ఏది ఏమైనా నేను నిన్ను చంపటం ఖాయం. నాకు కావాల్సింది కూడా అదే కదా గ్రద్దా. చూడవే భార్య పిచ్చుక, నువ్వెంతలా బ్రతిమిలాడినా నీ భర్త కాకిని వదిలిపెట్టను. నేను అనుకున్న ప్లాన్ ప్రకారమే నీ భర్త కాకిని చంపేస్తాను. పోయిక్కడ్నించే. నా కత్తివేటికి కాకి అల్లాడుతూ చనిపోవటం నువ్వు చూడలేవు. గ్రద్దా, భార్య పిచ్చుక అంటున్నావు? నా భార్య పిచ్చుకేమైనా వచ్చిందా? అప్పుడు గ్రద్ద కొంచెం కోపంగా గట్టిగా, నీ భార్య పిచ్చుకెందుకు వస్తుంది కాకి? చప్పుడు చేయకుండా పడుకో. కోపం తెచ్చుకో గ్రద్దా. భార్య పిచ్చుక అంటే నా కోసం నా భార్య పిచ్చుక వచ్చిందేమో అనుకున్నాను. నీ కోపం చూసిన తర్వాత అర్థమైంది నీ దగ్గరికి వచ్చింది నా భార్య పిచ్చుక కాదని. సర్లే, వచ్చి నన్ను చంపేసే. భర్త కాకి, ఆకాశం అడవిలా మారినా, ఈ అడవి ఆకాశంలా మారినా నిన్ను ఖచ్చితంగా చంపుతాను. నా ఆకలి తీర్చుకుంటాను అని చెప్పి భార్య పిచ్చుక లవరి పిచ్చుకతో కలిసి బయటకొచ్చింది గ్రద్ద. ఇదేంటి, ఇంతవరకు వినిపించిన మాటలు ఇప్పుడు వినిపించడం లేదు అని అనుకుంటూ భర్త కాకి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. బెడ్ ప్రక్కనే ఉన్న గ్రద్ద, తన భార్య పిచ్చుక లవరి పిచ్చుక ఇప్పుడు కనిపించటం లేదు. గుమ్మం దగ్గరికి వచ్చి చూసింది. గుమ్మం బయట మాట్లాడుకుంటూ ఉండటం కనిపించింది. వెంటనే భర్త కాకి తలుపు చాటున దాక్కుంటుంది. వాళ్ళ మాటలు వింటుంది. అది కాదు గ్రద్ద గారు, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి అంతే. ఆ తర్వాత తమరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డుపడను. గ్రద్ద అయోమయంగా చూస్తుంది. గ్రద్ద, భార్య పిచ్చుక అంతలా బ్రతిమలాడుతుంది కదా, తను చెప్పినట్టు 1 నిమిషం వించుడు. అసలు భార్య పిచ్చుక తన భర్తను చంపాలని కోరుకుంటుందా, వద్దని వేడుకుంటుందా? ఏదో ఒకటి నీకే తెలుస్తుంది కదా. నువ్వెక్కడి లవరి పిచ్చుకవే? ఈ భార్య పిచ్చుక అప్పటినుంచి తన భర్త కాకిని చంపొద్దనే కదా బ్రతిమలాడుతుంది. అయితే చంపకు. భార్య పిచ్చుక వేడుకుంటున్నట్టు తన భర్త కాకిని చంపకుండా వదిలిపెట్టు గ్రద్ద. అబచ్చా, నోటి దగ్గర ఆహారాన్ని వదిలిపెట్టి ఈ భారీ వర్షంలో నేను ఆహారం కోసం మళ్ళీ వేట మొదలు పెట్టాలా? నా వల్ల కాదు. ఇప్పుడు అసలు ఈ ఆకలి మీదున్నాను. భర్త కాకిని చంపేస్తాను. నా ఆకలి తీర్చుకుంటాను. అయ్యో గ్రద్ద, 1 నిమిషం నేను చెప్పేది వినమన్నాను కదా. ఒకే 1 నిమిషం.
నీ భర్త కాకిని ప్రాణాలతో వదిలిపెట్టమని చెప్పటం కాకుండా ఏం చెప్పినా నిమిషంలో చెప్పు. అంతకు మించి టైం దాటితే నా భర్త కాకిని వదిలిపెట్టమన్న మాట వినిపించినా నేను లోపలికి వెళ్ళిపోతాను నా భర్త కాకిని అని చెబుతూ ఉండగా తలుపు చాటునున్న భర్త కాకి సంతోషపడుతూ, చెప్పు భార్య పిచ్చుక, నా భర్త కాకిని ప్రాణాలతో వదిలిపెట్టు. దానికి బదులు నా లవర్ పిచ్చుక ప్రాణాలు తీసుకోమని చెప్పు. ఈ మాట విని నీతో పాటు వచ్చిన లవర్ పిచ్చుక మైండ్ బ్లాక్ అవ్వాలి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడు ఈ పండుగాడున్న స్టైల్లో ఉండాలి అని అనుకుంటూ ఆసక్తిగా వింటూ ఉంటుంది. భార్య పిచ్చుక 1 నిమిషంలో 6 నిమిషంలో గడిచిపోయింది. ఇప్పటికే గ్రద్ద, నా భర్త కాకిని నేనే 2 ముక్కలు చేస్తాను. నీకు ఆహారంగా ఆనందంగా పెడతాను. ఈ ఒక్క కోరిక తీర్చు, అంతే. ఆ మాట విని గ్రద్ద ఆశ్చర్యపోయింది. భర్త కాకి మైండ్ బ్లాక్ అయింది. గుయ్యమనే సౌండ్ రావటం మొదలైంది కాకి. లవర్ పిచ్చుక ఆ మాట విని సంతోషపడుతూ, వారెవా భార్య పిచ్చుక, ఏం యాక్టింగు. మన పక్షులకి కూడా అవార్డులు రివార్డులు ఉంటే గనక అన్ని అవార్డులు నీకే వచ్చేవి పిచ్చుక. భర్త కాకి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ తనని వెతుకుతూ ఇంత దూరం వచ్చావు. ప్రేమ కాదు లవర్ పిచ్చుక, పగతో వచ్చాను. నన్ను అనుమానంతో భర్త కాకి ఎంత టార్చర్ పెట్టిందో నీకు తెలీదు. భర్త అయితే ఎలా పడితే అలా మాటలు అనాలా? ఎక్కడ పడితే అక్కడ కొట్టాలా? పిచ్చి కుక్క కరిచినట్టు ప్రవర్తించాలా? చెప్పు. కొంచెం ఆవేశం తగ్గించుకో భార్య పిచ్చుక. చాలా అంటే చాలా కంట్రోల్లో ఉన్నాను లవర్ పిచ్చుక. ఇక నా వల్ల కాదు. భర్త కాకి ఎలాగో గ్రద్ద చేతిలో చనిపోవాలని అనుకుంటుంది కదా. అప్పుడు భర్త కాకిని చంపే అవకాశం నాకెలా వస్తుంది లవర్ పిచ్చుక? అందుకే ఇంత కథని నడిపించాల్సి వచ్చింది. తలుపు చాటు ఉన్న భర్త కాకి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. గ్రద్ద షాక్ నుంచి తేరుకుంటుంది. భార్య పిచ్చుకని చూస్తూ, భార్య పిచ్చుక, ఏంటి నువ్వు చెప్పేది? నీ భర్త కాకిని నువ్వే చంపుతావా? అవును గ్రద్ద, నా భర్తని నేనే చంపుతాను. నా బొట్టు నేనే తుడుచుకుంటాను. నా గాజులను నేనే పగలగొట్టుకుంటాను. నా ఏడుపుని నేనే ఏడుస్తాను. కత్తి ఇలా ఇవ్వు. ఎలాగో బెడ్ మీద నా భర్త కాకి పడుకొని ఉంది కదా, వెళ్ళి 2 ముక్కలు చేస్తాను అంటూ గ్రద్ద దగ్గర నుంచి కత్తి తీసుకుంటుంది. భర్త కాకి కన్నీళ్లు తుడుచుకొని, రా భార్య పిచ్చుక, భార్య చేతిలో కానీ భార్య ఒడిలో కానీ చనిపోయే అదృష్టం ఎంతమంది భర్తలకు వస్తుంది చెప్పు. ఇప్పుడు నాకొచ్చింది. నేనేమీ తెలియనట్టుగా బెడ్ మీద పడుకుంటాను. కత్తి పట్టుకొని వచ్చి నన్ను చంపేశాయి అని భర్త కాకి అనుకుని తలుపు దగ్గర నుంచి బెడ్ దగ్గరికి వచ్చింది. బెడ్ మీద పడుకుంది. కత్తి పట్టుకున్న భార్య పిచ్చుకని లవర్ పిచ్చుక చూస్తూ, నేనే ఒక ప్లాన్ చేసి భర్త కాకిని ఇక్కడి నుంచి తప్పించి హత్య చెయ్యాలి అనుకున్నాను. కానీ భార్య పిచ్చుక నాకంటే బాగా ఆలోచన చేసి ఇక్కడే గ్రద్ద చంపుతున్నట్టుగా ఉండేలా చేసి తన భర్త కాకిని చంపడానికి వెళ్తుంది. ఏవైనా సమస్యలొస్తే అని అనుకుంటూ ఉండగా భార్య పిచ్చుక కత్తి పట్టుకుని పడుకున్న భర్త కాకి దగ్గరికి వచ్చింది. భర్త కాకి మూసుకున్న కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. గ్రద్ద లవర్ పిచ్చుక వచ్చి బెడ్ మీద వాలాయి. ఇంకా ఆలస్యం చేయకు భార్య పిచ్చుక, నాకసలే బాగా ఆకలిగా ఉంది. నీ కోరిక ప్రకారంగానే నువ్వు నీ భర్త కాకిని చంపేయి. చనిపోయిన తర్వాత నేను కాల్చుకొని తింటాను. ఇంకొక్కసారి ఆలోచించు భార్య పిచ్చుక. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక ఆలోచించేదేమీ లేదు లవర్ పిచ్చుక. అనుమానంతో భర్త కాకి పెట్టే టార్చర్ని భరించలేను అని కత్తి పైకెత్తింది. సరిగ్గా అప్పుడే ఒక చిన్నారి గొంతు వినిపించింది. అమ్మా, అమ్మా, నాకు నాన్నని లేకుండా చేస్తావా అమ్మా? నాకు నువ్వు కావాలి, నాన్న కావాలి. మీరిద్దరూ కలిసి ఉండడం నాకు కావాలి అన్న గొంతు వినిపించింది. భార్య పిచ్చుక, గ్రద్ద, లవర్ పిచ్చుక పక్షులన్నీ అయోమయంగా చూస్తూ ఉంటాయి. నేనమ్మా, నీ కూతుర్ని. ఇప్పుడే నీ కడుపులో పడ్డాను. నాకు నాన్న కావాలి అని చెప్పగానే భార్య పిచ్చుక సంతోషపడుతూ తన చేతిలో ఉన్న కత్తిని వదిలిపెట్టేస్తుంది. భార్య పిచ్చుక సంతోషపడుతూ కళ్ళు తెరిచిన భర్త కాకిని చూసింది. చిన్నారి తల్లి, మరొకసారి చెప్పమ్మా, మీ నాన్న కళ్ళు తెరిచాడు. అవును తల్లి, నేను కళ్ళు తెరిచాను. ఒక్కసారి మాట్లాడు బుజ్జి తల్లి. అమ్మా, నాన్న, నాకు మీరిద్దరూ కావాలి. మీరిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. నేను మీ దగ్గరకు వచ్చేసరికి ఉంటారు కదా నాన్న? ఉంటాను తల్లి. నువ్వు మా దగ్గరికి వచ్చేసరికి మేమిద్దరం కలిసే ఉంటాం. సంతోషం నాన్న, బాయ్ అని చిన్నారి గొంతు మాయమైంది. భార్య పిచ్చుక, భర్త కాకి ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాయి. గ్రద్ద చూసి తనలో తాను,
నేను అనుకున్నదొక్కటి, ఇక్కడ జరిగింది మరొక్కటి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా ఆకలి ఎలా తీర్చుకోవాలి? ఇప్పుడు నేను తండ్రి కాబోతున్న సంతోషంలో ఉన్న భర్త కాకిని వదిలిపెడితే ఆకలితో అల్లాడిపోవాలి. అసలే నేను ఆకలికి తట్టుకోవటం చాలా కష్టం. ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ కింద పడిన కత్తిని చూస్తూ ఉంటుంది. లవర్ పిచ్చుకకి టెన్షన్ మరింతగా పెరిగింది. చెమట చుక్కలు కారుతూ ఉంటాయి. అక్కడుండి భర్త కాకి భార్య పిచ్చుక ప్రేమ చూపుల్ని భరించలేకపోయింది. చటుక్కున బయటకు ఎగిరి ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. డామిట్! భార్య పిచ్చుక తన చేతులతో తనే భర్త కాకిని చంపుతానని చెప్పినప్పుడు మాటలతో నేను అడ్డుపడకుండా మౌనంగా ఉండాల్సింది. ఈ పాటికి భార్య పిచ్చుక చేతిలో ఆ భర్త కాకి చనిపోయేవాడు. ఆకలి మీదున్న ఆ గ్రద్ద భర్త కాకిని ఇష్టంగా కాల్చుకొని ఆహా ఓహో అనుకుంటూ తినేది. నేను భార్య పిచ్చుకని తీసుకుని సంతోషంగా లైఫ్ని స్టార్ట్ చేసేవాణ్ణి. ఇప్పుడేమీ చేయలేను, బాధగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం తప్ప అని అనుకుంటూ ఉండగా గ్రద్ద ఇంట్లో నుంచి ఎగిరొచ్చి లవ్వరి పిచ్చుక పక్కన వాలింది. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు గ్రద్ద? అదే ఆలోచిస్తున్నాను లవరి పిచ్చుక. నోటి దగ్గర మాంసం ముక్కను దూరం చేసుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసు గ్రద్దా. నువ్వే ఆలోచించు. ఇప్పటికిప్పుడు నీకు ఆహారం ఎక్కడ దొరకదు. నువ్వు ఇష్టపడిన భర్త కాకిని తినాల్సిందే. ఓహో, నేను భర్త కాకిని తింటే నువ్వు భార్య పిచ్చుకని తీసుకెళ్లి ఓదార్పు పేరుతో తన మనసుని మార్చి నీదాన్ని చేసుకోవాలనుకుంటున్నావు, అంతేనా లవర్ పిచ్చుక? పచ్చి నిజం చెప్పిన తర్వాత నేను కాదని ఎలా అంటానులే గ్రద్దా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? భర్త కాకి భార్య పిచ్చుక అమ్మా నాన్నలం కాబోతున్నామని సంతోషంలో ఉన్నాయి. వాళ్లు కలిసిపోయేలా ఉన్నారు. భర్త కాకి కలిగిన అనుమానాన్ని కూడా మరిచిపోయింది. వారివ్వ గ్రద్దా, సరైన సమయంలో సరైన మాట గుర్తు చేశావు. ఆ భార్య పిచ్చుకని భర్త కాకిని వెడగొట్టే మంత్రాన్ని చెప్పేశావు. పద, మనం వెళ్ళి మళ్లీ వాటి మధ్య అనుమానం అనే మంట పెడదాం. ఇంకా ఇక్కడే ఉన్నావు మరి, పద. గ్రద్దా లవర్ పిచ్చుక తిరిగి ఇంట్లోకొచ్చాయి. బెడ్ మీద భర్త కాకి భార్య పిచ్చుక ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాయి. గ్రద్దకి కోపం వచ్చింది, లవర్ పిచ్చుకకి ఆవేశం వచ్చింది. రెండూ కంట్రోల్ చేసుకున్నాయి. హలో భర్త కాకి, తండ్రి కాబోతున్న సంతోషంలో నువ్వు అసలు విషయాన్ని మరిచిపోతున్నావు. ఇంత దూరం ఎందుకొచ్చావు? ఎవరి వల్ల వచ్చావు? ఆ మాట విని భర్త కాకి అదోలా తన పక్కన ఉన్న భార్య పిచ్చుకని చూసింది. భర్త కాకి అప్పుడు తన అనుమానం గుర్తుకొచ్చింది. వెంటనే దూరం జరిగింది. భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏవండి, ఇంకా మా మీద అనుమానం పోలేదా అని అడుగుతుంది. ఇక అదే మంచి సమయం అనుకుని గ్రద్ద లవర్ పిచ్చుకొని చూస్తూ కన్ను కొట్టింది. లవర్ పిచ్చుక అర్థం చేసుకుని, ఎలా పోతుంది భార్య పిచ్చుక? నాతో సహజీవనం అన్నావు కదా. భర్త కాకి కోపంగా చూసింది. బ్రతిమిలాడుతూ భార్య పిచ్చుక, లవర్ పిచ్చుక, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఇది మరీ బాగుంది భార్య పిచ్చుక. అసలే నీ భర్త కాకి అనుమానంతో రగిలిపోతున్నాడు. మనం సహజీవనం చేశామని తెలుసు. ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ తన బిడ్డ అని చెప్పటానికి కానీ చూపించటానికి కానీ ఆధారాలు కావాలి. ఏం మాట్లాడుతున్నావు లవర్ పిచ్చుక? నా భర్త తన బిడ్డ గొంతు విని అన్నీ మర్చిపోయి నా దగ్గరకొస్తే నువ్వు గ్రద్ద కలిసి తను మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? నాకున్న ఆకలి తీరాలి. నాతో నువ్వు జీవితం పంచుకోవాలి. ఈ రెండిటిలో ఏది తీరదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏంటండి అలా కోపంగా చూస్తున్నారు? ఆ గ్రద్ద పన్నాగం, ఈ లవర్ పిచ్చుక ఉద్దేశం బయటపడ్డాయి కదా. భర్తకాకి ఏమీ మాట్లాడలేదు. అది చూసి గ్రద్ద లవర్ పిచ్చుక నవ్వుతాయి. ఓహో, మీకు నా పైన ఇంకా అనుమానం పోలేదన్నమాట. భార్య పిచ్చుక, ఒక్కసారి భర్తకి అనుమానం కలిగిందంటే అది ఎప్పటికీ పోదు. రోజు రోజుకి పెనుభూతంలా మారి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది తప్ప సంతోషంగా ఉండనివ్వదు. నీ భర్త కాకి నీ మీద అనుమానం పోలేదని చెప్పటానికి నీ భర్త కాకి సాక్ష్యం భార్య పిచ్చుక. నువ్వంతలా మాట్లాడుతున్నా నీ భర్త కాకి ఇంతవరకు నోరు తెరిచింది లేదు. నీకు సపోర్ట్గా మాట్లాడింది లేదు. ఎందుకు గొంతు పోయేలా అరుస్తావు నువ్వు? నా మాట విను భర్త కాకి. ఎలాగూ నువ్వు చనిపోవాలనుకున్నావు. ఇప్పుడు ఈ నాటకం ఆడుతున్న నీ భార్య పిచ్చుక మాటల్ని నమ్మకు. నేను నిన్ను చంపేస్తాను. నువ్వు చచ్చి నా ఆకలి తీర్చు, అంతే. భార్య పిచ్చుక బాధగా భర్త కాకిని చూస్తుంది. నేను తప్పు చేయలేదని
మీ అనుమానం నిజం కాదని నేనిప్పుడే నిరూపిస్తాను. అది మీరు నమ్ముతారా చెప్పండి. భార్య పిచ్చుక, నువ్వెంత చెప్పినా నీ భర్తకాకి వినిపించుకోదు. ఇక్కడుండి ఇలా మాట్లాడి టైం అంతా వృధా చేయటం తప్ప ఏమీ లేదు. పద, మనం వెళ్ళిపోదాం. కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం. కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడం ఏమిటి లవర్ పిచ్చుక? మనం ఇంతకుముందు సహజీవనం చేశామని నువ్వే చెప్పావు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టేదేముంది చెప్పు. నా ఉద్దేశం, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మన సంతోషానికి అడ్డొస్తుంది కదా. అందుకే ఆ బిడ్డను తీసేసి మళ్ళీ మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను అని లవర్ పిచ్చుక ఆ మాట అనగానే భర్త కాకికి చాలా కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ చాలా కంట్రోల్ చేసుకుంది. విన్నారా లవర్ పిచ్చుక మాట? తండ్రి కాబోతున్నందుకు ఎక్కడైనా తండ్రి సంతోషిస్తాడు, కానీ ఇలా బిడ్డను తీసేసి ఎంజాయ్ చేద్దామని చెప్పడు కదా. ఎందుకు చెప్పరు భార్య పిచ్చుక? బిడ్డని తొలగించుకోవటం అనేది ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. బిడ్డ పుట్టటం లవర్ పిచ్చుకకి ఇష్టం లేదు, అందుకే అలా మాట్లాడుతుంది. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్తే నేను భర్త కాకిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. వెళ్ళండి. ఏ లవర్ పిచ్చుక, ఇక్కడి నుంచి భార్య పిచ్చుకని తీసుకెళ్ళు. ఒక్క నిమిషం అని మౌనంగా ఉన్న భర్త కాకి దగ్గరికి వచ్చింది భార్య పిచ్చుక. భర్త కాకి తన భార్య పిచ్చుకని చూసింది. భార్య పిచ్చుక కన్నీళ్లతో, నిజం చెప్పండి, మన బిడ్డ గొంతు విన్నప్పుడు మీ తండ్రి మనసు మురిసిపోయిందా లేదా? మురిసిపోయింది భార్య పిచ్చుక. గ్రద్ద లవర్ పిచ్చుక ముఖాలు చూసుకుంటున్నాయి. కాకి సంబరపడుతూ ఉంటుంది. నిజం చెప్పన భార్య పిచ్చుక, చిన్నారి గొంతు వినగానే నా ఒళ్ళంతా పులకరించిపోయింది. నా మనసు ఆ చిన్నారి తల్లిని చూడాలని ఆరాటపడుతుంది. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. భార్య పిచ్చుక ఆ మాట విని సంతోషపడింది. అవునండి, రక్త సంబంధం అంటే ఇదే. ఇప్పటికైనా నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదు. చిన్నారి గొంతు వినగానే మీ మనసు మురిసిందంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరే తన తండ్రిని. లవర్ పిచ్చుకకి ఆ ఫీలింగ్స్ కలగలేదు కాబట్టి అలా మాట్లాడుతుంది అని భార్య పిచ్చుక భర్త కాకి మాట్లాడుకుంటూ ఉండగా లవర్ పిచ్చుక గ్రద్ద కలిసి ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి ఒక కొమ్మ మీద వాల్తాయి. భర్త కాకి భార్య పిచ్చుక కలిసిపోయాయి. మన కోరిక తీరేలా లేదు. ఏం చేద్దాం లవర్ పిచ్చుక? నువ్వు ఒప్పుకుంటానంటే నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటో చెప్పు లవర్ పిచ్చుక. లవర్ పిచ్చుక ఆ ఐడియా ఏంటో చెప్పింది. గ్రద్ద అది విని చాలా సంతోషపడింది. ఆలస్యం అమృతం విషం. వెళ్ళి నువ్వు చెప్పినట్టు ఇంటికి కిటికీలు తలుపులు వేసి ఇంటిని కాల్చేద్దాం. గ్రద్ద వెళ్లి తలుపు పెట్టింది. లవర్ పిచ్చుక కిటికీ వేసి ఇంటి బయట ఉన్న పెట్రోల్ డబ్బాని తెరిచి గ్రద్ద ఇంటి మీద పోసింది. లవర్ పిచ్చుక ఇంటిని అంటించింది. ఇల్లు కాలిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న భర్త కాకి భార్య పిచ్చుక ఆ మంటలకు అల్లాడుతూ ఉంటాయి. ఆర్తనాదాలు చేస్తూ ఉంటాయి. అవి వింటూ గ్రద్ద లవర్ పిచ్చుక సంబరపడుతూ ఉంటాయి. మంటల్లో గ్రద్ద ఇల్లు కాలిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లోని బెడ్ మీదున్న భార్య పిచ్చుక భర్త కాకి ఆ మంటలకు తట్టుకోలేకపోతూ ఉంటాయి. తనలో భర్త కాకి, ఈ మంటల్లో నుంచి ఎలాగైనా నా భార్య పిచ్చుకని కాపాడుకోవాలి. అసలే ఇప్పుడు నా భార్య పిచ్చుక అమ్మ కాబోతుంది. నేను ఈ మంటల్లో కాలిపోయినా సరే తనని మాత్రం నేను కాపాడి తీరాలి, లేదంటే భార్యని బిడ్డని పోగొట్టుకున్నవాన్నవుతాను అని అనుకుంటూ భర్త కాకి బెడ్ మీద నుంచి వేగంగా దూసుకొచ్చి తలుపుని ముక్కలు చెయ్యాలని తలతో గట్టిగా కొడుతూ ఉంటుంది. భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది. భర్త కాకి తలతో తలుపుని కొట్టి కొట్టి అలసిపోయింది. అయినా సరే తలుపు తెరుచుకోలేదు. ఇప్పుడేం చేద్దామండి? భయపడుకు పిచ్చుక, ఏదో ఒకటి చేసి నేను నిన్ను కాపాడుకుంటాను. ఏం చేస్తారు? ఎలా చేస్తారు? మనం ఈ మంటల నుంచి తప్పించుకునే మార్గం లేకుండా ఆ గ్రద్ద లవర్ పిచ్చుక చేశాయి కదా. పిచ్చిదానా, తలుపులు కిటికీలు మూసినంత మాత్రాన మనం ప్రాణాలతో బయటపడలేవని గ్రద్ద లవర్ పిచ్చుక అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అసలే నువ్వు గర్భవతివి. కడుపులో ఉన్న చిన్నారి తల్లి మనల్ని కలిపింది. ఆ చిన్నారి తల్లి బ్రతకాలంటే నువ్వు బ్రతకాలి. నేను బ్రతకాలంటే మీరు బ్రతకాలి. నువ్వు అమ్మాయి బ్రతుకుంటే నేను బ్రతుకున్నట్టే పిచ్చుక. నేను ఇక్కడి నుంచి నిన్ను సురక్షితంగా కాపాడుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. కానీ ఎలా? ఎంత కొట్టినా తలుపు తెరుచుకోలేదు. పైగా మంటలు పెరిగిపోతున్నాయి. పొగ ఎక్కువగా వస్తుంది. ఊపిరి ఆడడానికి ఇబ్బందిగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఇంట్లో నుంచి తప్పించుకునే మార్గం తోచడం లేదు. ఏదో ఒకటి చేయకుండా ఉంటే మంటల్లో కాలిపోవడం తప్పదు. అంతమాట అనుకు పిచ్చుక, ఇక్కడి నుంచి ఎలాగైనా మనం తప్పించుకోవాలి. కానీ ఎలా? అదే ఆలోచిస్తున్నాను పిచ్చుక అంటూ భర్త కాకి పైకి ఇంటి కప్పు వైపు చూసింది. కూల్చెయ్యాలనే ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని భార్య పిచ్చుకకి చెప్పింది.
ఆలోచన బాగానే ఉందండి, కానీ ఎలా కూల్చేస్తారు? గ్రద్ద చాలా గట్టిగా పగడబందీగా కట్టించినట్లుంది ఈ ఇంటిని. భార్య పిచ్చుక అలా చెప్తుంటే భర్త కాకి ఆ ఇంట్లో నుంచి తప్పించుకోవటం ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. కాలుతున్న ఇంటికి కొంచెంలో ఒక చెట్టు మీద గ్రద్ద లవర్ పిచ్చుక సంతోషంగా చూస్తూ ఉంటాయి. అవును గ్రద్ద, పెట్రోల్ ఎందుకు పెట్టుకున్నావు? నేను చెప్పినట్టు వినకపోతే ఇలా సానుకూలంగా మాట్లాడి ఆ పక్షుల్ని ఇంట్లో పెట్టి ఇలాగే కిటికీలు తలుపులు వేసి పెట్రోల్ పోసి అంటిస్తాను. ఇలా నేను చేయటం ఇది 5వ ఇల్లు లవర్ పిచ్చుక. వామ్మో, నువ్వు పైకి కనిపించేదానికన్నా క్రూరంగా ఉన్నావు. అసలు గ్రద్దంటే ఒక రకమైన జంతువు. ఆ భయానికి వణుకు పుట్టించేంత దారుణంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు చూసింది కొంచెమే లవర్ పిచ్చుక. భార్య పిచ్చుక రావటం వల్ల భర్త కాకి బ్రతికింది, అంతేకాని లేదంటే అసలు బ్రతికే ఛాన్స్ నేనివ్వను. ఎన్నో విధాల చిత్రహింసలు పెట్టి నా ఆకలిని తీర్చుకుంటాను. సరే గ్రద్ద, ఇక నేను నా ఇంటికి వెళ్తాను, బాయ్. ఎక్కడికి వెళ్తావు లవర్ పిచ్చుక? ఇల్లు పూర్తిగా కాలిపోనివ్వు. ఓహో, భర్త కాకి భార్య పిచ్చుక తెలివిగా ఆ మంటల్లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావు కదా? ఒక ఛాన్స్ అయితే ఉంది కదా లవర్ పిచ్చుక. అప్పుడు ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు గ్రద్ద? నిజం మాట్లాడుతున్నాను లవర్ పిచ్చుక. అంతలా మండుతున్న మంటల్లో భర్త కాకి భార్య పిచ్చుక ప్రాణాలతో ఉండటం కష్టం. ఇక తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాయా? తెలివితో ఆలోచిస్తే తప్పించుకునే మార్గం కనిపిస్తుంది. ఎందుకైనా మంచిది లవర్ పిచ్చుక పూర్తిగా ఇల్లు కాలిపోయే వరకు చూద్దాం. ఒకవేళ భర్త కాకి భార్య పిచ్చుక తప్పించుకుంటే నేను భర్త కాకిని తింటాను, నువ్వు భార్య పిచ్చుకని తీసుకువెళ్ళొచ్చు. ఏమంటావు? అయితే ఖచ్చితంగా తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. గ్రద్ద నవ్వుతూ ఉంటుంది. కాలిపోతున్న ఇంట్లో ఉన్న భర్త కాకి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న గొడ్డలి కనిపించింది. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పిచ్చుక, అలా చూడు, అక్కడ గొడ్డలుంది. నేను దాన్ని తీసుకొస్తాను, నువ్విక్కడే ఉండు. ఆ గొడ్డలతో తలుపుని పగలకొట్టి మనం ఇంట్లో నుంచి తప్పించుకుందాం. సరేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆ గొడ్డలు తీసుకురండి. భర్త కాకి బెడ్ మీద నుంచి ఒక మూల ఉన్న గొడ్డల దగ్గరికి వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఒక కర్ర కాలిపోయి విరిగి పడిపోతుంది. భర్త కాకి తప్పించుకుంటుంది. అది చూసి భార్య పిచ్చుక గట్టిగా భయంగా అరుస్తూ, ఏవండి, జాగ్రత్త, అటు ఇటు చూడండి, అన్నీ పూర్తిగా కాలిపోతున్నాయి. ఏ క్షణమైనా మీద పడే అవకాశం ఉంది. సరే సరే పిచ్చుక, నువ్వు భయపడకు అని భర్త కాకి గొడ్డలి ఉన్న మూల దగ్గరకు వెళ్ళింది. ధైర్యం చేసి ఆ గొడ్డల్ని పట్టుకుంది. బెడ్ మీదున్న భార్య పిచ్చుక చూస్తూ ఉండగానే భర్త కాకి గొడ్డల్ని పట్టుకుని మంటల్ని తప్పించుకుని బెడ్ మీదున్న భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది. పిచ్చుక, నువ్వు నా వీపు మీద ఎక్కు. మంటలు ఈ బెడ్ వరకు వచ్చేలా ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి తలుపు దగ్గరికి వెళ్దాం. నేను ఎలాగైనా తలుపుని బద్దలు కొడతాను. నేనిక్కడే ఉంటానండి, మీరు వెళ్ళి ఆ తలుపుని బద్దలు కొట్టండి. ఇక్కడొద్దు పిచ్చుక, నేను అక్కడ తలుపులు కొడుతున్నప్పుడు నువ్విక్కడ మంటలు అంటుకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకే నువ్వు నా వీపు మీదే ఉండాలి, అదే ఇద్దరికీ మంచిది. సరేనండి అని భర్త కాకి మీద భార్య పిచ్చుక ఎక్కింది. గొడ్డలి పట్టుకొని భర్త కాకి జాగ్రత్తగా తలుపు దగ్గరికి వచ్చింది. భర్త కాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోతున్న ఒక్కొక్క కర్ర విరిగిపడుతూ ఉంటాయి. వాటిని భార్య పిచ్చుక చూస్తూ ఉంటుంది. భర్త కాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది. లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంటే గ్రద్ద మాత్రం లవర్ పిచ్చుకను చూస్తూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం. లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంది. ఇప్పుడు నేను దాడి చేయటం మంచిది అని అనుకుని గ్రద్ద పైకి లేచింది. తలుపు ముక్కలు చేసుకుని ఇంట్లో నుంచి భర్త కాకి భార్య పిచ్చుక బయటకు వచ్చాయి. లవర్ పిచ్చుక వాటిని చూసింది. అప్పటికే ఆలస్యమైంది. గ్రద్ద లవర్ పిచ్చుక మీద దాడి చేసి తన కాళ్లతో లవర్ పిచ్చుకని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. హే గ్రద్ద, ఏం చేస్తున్నావు? అసలు నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? ఉంది కాబట్టి లవర్ పిచ్చుక, సరైన సమయం కోసం చూశాను. ఎక్కడికి తప్పించుకోలేని విధంగా దాడి చేశాను. ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ఈ రోజుకి నువ్వే నాకు ఆహారం. తెలివి తక్కువదానా? బగబగా మండుతున్న ఇంట్లో నుంచి భర్త కాకి భార్య పిచ్చుక తెలివిగా తలుపుల్ని ముక్కలు చేసి బయటకు వచ్చారు. వాటిని చూడకుండా నువ్వు తినటానికి నేను రెడీగా ఉన్నట్టు నా మీద దాడి చేసావు నువ్వు. ఇప్పుడు నాకు సగం కాలిన గాయాలతో ఉన్న భర్త కాకి భార్య పిచ్చుక కంటే నిండు ప్రాణాలతో ఉన్న నువ్వే కావాలి. నా ఇంటికి నిప్పు పెట్టినప్పుడే భర్త కాకి భార్య పిచ్చుక మీద ఆశలు వదులుకొని
నీ మీద ఆశ పెంచుకున్నాడు. అలా కాదు గ్రద్ద, నేను చెప్పేది విను. భర్త కాకి భార్య పిచ్చుక బ్రతికే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్దాం పదా. ఇలా చూడు లవరి పిచ్చుక, నిన్ను నేను తినాలని ఫిక్స్ అయ్యాను. అందుకే నీకు భార్య పిచ్చుక మీద ఆశని కలిగించి సరైన సమయం చూసి దాడి చేశాను. నిన్ను తినకుండా ఈరోజు వదిలిపెట్టేది లేదు అని లవరి పిచ్చుకని మరింత గట్టిగా పట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మంటల్లో నుంచి భర్త కాకి భార్య పిచ్చుక తప్పించుకుంటున్నాయి. అప్పుడు భర్త కాకి తోకకి మంట అంటుకుంటుంది. భార్య పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది. ఏవండి, మీ తోకకి మంట అంటుకుంది, వేగంగా వెళ్ళకండి. గాలికి మంట ఎక్కువై తోక పూర్తిగా కాలిపోతుంది, ప్రాణాలు కూడా పోతాయి. పోయే ప్రాణాలు ఎప్పుడైనా పోతాయి పిచ్చుక. కాపాడుకునే అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు మనం తెగింపు తెచ్చుకొని మన ప్రాణాల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను పిచ్చుక. క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్త కాకి అలా వేగంగా ముందుకు వెళ్తూ ఒక సెలయేట్లో మునిగింది. తనతో పాటు భార్య పిచ్చుక కూడా నీళ్లలో మునిగింది. భార్య పిచ్చుక పైకి లేచింది. తన భర్త కాకి కోసం చూసింది. భర్త కాకి నీళ్లలో మునుగుతూ తేలుతూ, పిచ్చుక, ఎవరైనా ఉంటే కాపాడండి, అసలే నాకు ఈత రాదు. ఈత రానప్పుడు ఎందుకు సెలయేట్లో దూకావు అని అంటూ ఉండగా సెలయేటిలో భర్త కాకి మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉంటుంది. భర్త కాకిని కాపాడుకునేందుకు భార్య పిచ్చుక భర్త కాకి వెనకాలే వెళ్తూ ఉంటుంది. భర్త కాకి భార్య పిచ్చుక అడవిలోని ఒక పెద్ద బండరాయి మీద ఉన్నాయి. నీకు ఈత రానప్పుడు నన్నెందుకు సెలయేట్లోకి తీసుకెళ్ళావు బావా? పిచ్చుక, కాలిపోతున్న ఆ గ్రద్ద ఇంట్లో నుంచి నిన్ను ప్రాణాలతో కాపాడుకుంటూ ఉండగా నీ తోకకి మంట అంటుకుంది. అప్పుడు నాకు ఈత వచ్చేది రాంది గుర్తుకు రాలేదు. నేను నిన్ను కాపాడుకోవాలి, అదొక్కటే నా బుర్రలోనూ నా మనసులోనూ ఉండిపోయింది. అందుకే సెలయేట్లోకి నిన్ను లాక్కెళ్ళిపోయాను. నీ భార్యని కాపాడుకోవాలని నువ్వు ఆరాటపడడంలో తప్పులేదు బావా, కానీ ఆ సమయంలో కూడా మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి కదా. నాకు ఈత వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఈ సెలయేట్లో నుంచి ప్రాణాలతో బయటపడి మాట్లాడుకుంటున్నాం. లేకుంటే ఏముంది పిచ్చుక, ఇదే సమయానికి ప్రాణాలతో మాట్లాడుతున్న నేను శవమై పడుకునేవాణ్ణి. నువ్విలాగే నా పక్క నుండి ఏడుస్తూ ఉండేదానివి. ఆ మాటలు వినగానే భార్య పిచ్చుకకి కోపం వచ్చింది. చాలే, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఇక పద, ఇంటికెళ్దాం. మళ్ళీ మనం ఆ ఇంట్లో నుంచి తప్పించుకున్నామనే విషయాన్ని ఆ గ్రద్ద లవర్ పిచ్చుక తెలుసుకుంటే తిరిగి దాడి చేస్తాయి. మనం ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే పిచ్చుక, వెళ్ళిపోదాం పద. అలా భార్య పిచ్చుక భర్త కాకి మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి తమ ఇంటివైపు వెళ్తూ ఉంటాయి. గ్రద్ద లవర్ పిచ్చుకని గట్టిగా పట్టుకొని అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ లవర్ పిచ్చుక జిత్తుల మారి నక్క మాదిరి, వదిలిపెట్టకుండా తినేయాలి అని అనుకుంటూ ఉండగా ఒక చెట్టుకున్న తొర్ర కనిపించింది. గ్రద్ద క్షణం కూడా ఆలస్యం చేయకుండా లవర్ పిచ్చుకని మరింత గట్టిగా పట్టుకుని ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళింది. భర్త కాకి భార్య పిచ్చుక తమ ఇంటికొచ్చాయి. ఇక అప్పటి నుంచి భర్త కాకి అడవిలో కట్టెలు కొడుతూ కడుపుతో ఉన్న తన భార్య పిచ్చుకని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. భార్య పిచ్చుక కూడా భర్త కాకి తీసుకొచ్చి ఇచ్చే డబ్బులతోనే సంసారాన్ని చక్కబెట్టుకుంటూ ఉంటుంది. భర్త కాకి కట్టెలు కొట్టడానికి గొడ్డల్ని పట్టుకుని వెళ్తూ, పిచ్చుక, నేను కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే బావా, చుట్టుపక్కల చూసుకుంటూ కట్టెలను కొడుతూ ఉండు. అలాగే పిచ్చుక, నువ్వు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా అని భర్త కాకి ఇంట్లో నుంచి గొడ్డలు తీసుకుని వెళ్ళిపోతుంది. భార్య పిచ్చుక భర్త కాకిల కాపురాన్ని చూసి పావురం, చిలుక, కొంగ ఎంతో సంతోషపడేవి. ఒకరోజున మూడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమే చిలుక, నిజంగానే భర్త కాకి భార్య పిచ్చుక అన్యోన్యంగా ఉంటున్నట్టు నాకెందుకో అనిపించడం లేదే. నీకనిపించకపోయినా వచ్చేది ఏమీ లేదులే, అనిపించినా తరిగేదేముంది? నాకు కూడా అదే డౌట్ వస్తుంది పావురమా. మొన్నటి వరకు భర్త కాకి భార్య పిచ్చుక మీద అనుమానంతో రగిలిపోతూ ఉండేది. ఇప్పుడేమో ప్రేమగా ఉంటుందంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. నువ్వు కూడా ఏమిటే కొంగ, పావురంతో కలిసిపోయావు. కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కదా, భర్త కాకి తన భార్య పిచ్చుకతో కలిసి ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. ఇంతే సంతోషంగా వాటి కాపురం సాగుతూ ఉండాలి. భార్య పిచ్చుక చక్కని బిడ్డకి జన్మనివ్వాలి. ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధము మరింత గట్టిగా ముడిపడాలి. అబ్బో చిలుక, కోరికలు భలే విచిత్రంగా ఉన్నాయే.
భార్య పిచ్చుక మీద భర్త కాకికి ఇంకా అనుమానం పోలేదని నేను నిరూపిస్తాను. పందెం ఎంత చిలక? అవును చిలక, పందెం పెట్టుకుందాము. భార్య పిచ్చుక మీద భర్త కాకికి అనుమానం పోయిందని నువ్వు, పోలేదని నేను, పావురం అనుకుంటున్నాం కదా. అయితే పావురం చెప్పినట్టుగా ఒక పందెం వేసుకుందాం. ఏమీ మాట్లాడకుండా చిలుక ఆలోచనలో పడింది. తనలో తాను, ఈ పావురం మా కొంగ అంత గట్టిగా భర్త కాకి ఇంకా భార్య పిచ్చుక మీద అనుమానం పోలేదని పందెం కడుతున్నాయంటే బహుశా రెండూ చెప్పేది నిజమే కావచ్చు. ఇప్పుడు పందెం పెట్టుకుంటే నేను గెలిస్తే పావురం కొంగ ఓడిపోతాయి. ఆ రెండింటి డబ్బులు వస్తాయి. అదే నేను ఓడిపోతే రెండింతల డబ్బులు పోతాయి. ఏం చెయ్యాలి? పందాన్ని వెయ్యాలా వద్దా అని అనుకుంటూ ఉండగా పావురం కొంగ అయోమయంగా ఉన్న చిలుక వైపు చూశాయి. చిలుక, చేసిన ఆలోచన చాలు. పందెం వేసుకుందామా వద్దా? ఏదో ఒకటి చెప్పు. నువ్వు గెలిచినా మేం గెలిచినా భర్త కాకి భార్య పిచ్చుకల కాపురం బాగుంటే అంతే చాలు కదా. అవును పావురమా, ఆ రెండు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. మీరిద్దరూ మళ్ళీ వాళ్ళ కాపురం గురించి తప్పుగా మాట్లాడడం గాని ఆలోచన కాని చేయకుండా ఉండాలంటే నేను పందెం వేస్తున్నాను. భర్త కాకికి భార్య పిచ్చుక మీద ఎలాంటి అనుమానం లేదు పావురమా. బాగా గుర్తుపెట్టుకో చిలుక, భర్త కాకి అనుమానం ఇంకా పోలేదు. ఉందని మేము నిరూపిస్తాం. మేమే గెలుస్తాం. డబ్బులు తయారుగా పెట్టుకో. సరే సరేలే, తమరు గెలిచినప్పుడు చూద్దాం. గెలిచినప్పుడు కాదు చిలక, గెలిచేది మేమే. డబ్బులు తీసి రెడీగా పెట్టుకో. పావురం అక్కడి నుంచి బయలుదేరి భార్య పిచ్చుక ఉన్న ఇంటికొచ్చింది. సౌండ్ రాకుండా బయట నుంచి గడియ వేసింది. చిలుక అదంతా చూస్తూ ఉంటుంది. కొంగ నెమ్మదిగా కిటికీ దగ్గరికొచ్చింది. పిచ్చుకా, ఓ పిచ్చుకా, ఇంట్లో ఉన్నావా? ఇంట్లో నుంచి పిచ్చుక కిటికీ దగ్గరికొచ్చింది. కొంగని చూసింది. ఓహో పిచ్చుకా, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇది మరీ బాగుంది. నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడుంటాను కొంగ? నువ్వింట్లో ఉండి మరి బయట నుంచి ఎందుకు గడియ పెట్టుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు కొంగ? నేను ఇంట్లో ఉన్నాను కదా, బయట నుంచి గడియ ఎందుకు పెట్టుకుంటాను? అయినా నీకు కొంచెం కూడా తెలివిలేదు. నేనెలా బయట నుంచి గడియ అసలు ఎలా పెడతాను? నీకు నమ్మకంగా లేదు కదా, చూపిస్తాను. ఈ కిటికీ నుంచి బయటకు రా అని కొంగ చెప్పటంతో భార్య పిచ్చుక కిటికీ నుంచి బయటకొచ్చి కొంగతో కలిసి తలుపు దగ్గరికొచ్చింది. అక్కడ పావురం చిలుక ఉంటాయి. నన్ను పిలవకుండా మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నీతో సరదాగా మాట్లాడి వెళ్దామని వచ్చాం. తీరా చూస్తే గడియ పెట్టుంది. బయటకెళ్ళుంటామని అనుకున్నాం. కాని ఇంట్లో నుంచి చప్పుడు వస్తూ ఉండడంతో అనుమానం వచ్చింది. అందుకే కొంగని కిటికీ దగ్గరికి పంపించాం. మేమిక్కడున్నాం పిచ్చుక. సరే సరేలే, లోపలికి రండి. లోపల టీ తాగుతూ మాట్లాడుకుందాం. లోపలికెందుకులే పిచ్చుక, మళ్ళీ నీ భర్త కాకొచ్చి అనుమానపడతాడు. చాచా, నా కాకి బావని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకి బావ పూర్తిగా మారిపోయాడు. ఎలాంటి అనుమానమూ లేదు. నాతో ఎంతో ప్రేమగా ఉంటుంది. తల్లి కాబోతున్నానని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని భార్య పిచ్చుక చెబుతూ ఉండగా భర్త కాకి కట్టెల్ని తీసుకుని ఇంటికొస్తూ ఉంటాడు. ఇంటి బయట భార్య పిచ్చుకతో మాట్లాడుతున్న పావురం, కొంగ, చిలుక కనిపించాయి. అవి మాట్లాడుకుంటున్న మాటలు వినపడుతున్నాయి. దాంతో ఒక చెట్టు మీద వాలింది. నా భర్త కాకికి ఇప్పుడు నా మీద ఎలాంటి అనుమానమూ లేదు, రాదు కూడా. అన్నిటినీ మర్చిపోయి ఇద్దరము కలిసిమెలిసి ఉంటున్నాం. పిచ్చి పిచ్చుక, ఈ భర్తలు చెప్పే మాటలు నమ్మేటట్టుగా ఉంటాయి, చేతలుండవు. మనం మాటల్నే నమ్ముతాం, వాళ్ళు చేతల్లో చూపిస్తారు. కొంచెం దూరంలో ఉన్న భర్త కాకి ఈ మాటలు విని ఆందోళన పడతాడు. తనలో తాను, వామ్మో, నా ఇంటికి ఈ 3 వచ్చాయి. నా కాపురంలో చిచ్చు పెట్టేలా ఉన్నాయి. నేను వెళ్ళి వాటిని పంపించేయాలి అని అనుకుంటూ ఉండగా, నేను మర్యాదగా చెబుతున్నాను, వినండి. ఇక నుంచి నా భర్త కాకి గురించి ఏ పక్షి తక్కువ మాట్లాడినా, తక్కువ చేసినా నేనూరుకోను. ఇక వెళ్ళండి. అది కాదు పిచ్చుక, ఒకానొక మాట అడగనా? నువ్వేం అడుగుతావో నాకు తెలుసు కొంగ. మరి నీ మీద అంత ప్రేముంటే ఎందుకు నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేసింది? అదేనా అడిగేది? మీరు అర్థం చేసుకుంటున్నారని మాటలతో చెప్పాను. ఇప్పుడు అర్థం చేసుకోలేరని తెలిసిపోయింది. ఇక వెళ్ళండి. ఒకవేళ మీరు అనుకున్నట్టు జరిగితే మాత్రం అది నా మీద అనుమానంతో నా భర్త కాకి చేసింది కాదు.
నా కోసం జాగ్రత్త చేసింది. ఇక మీరు వెళ్ళండి. ఏమీ మాట్లాడకుండా పావురం, చిలుక, కొంగ మౌనంగా వెళ్ళిపోతాయి. ఒక రోజున భార్య పిచ్చుక లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుకకి జన్మనిచ్చింది. అది చూడగానే భర్తకాకి మనసులో అనుమానం మళ్లీ మొదలైంది. కోపంగా గట్టిగా భర్తకాకి ఇలా అంటుంది, లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన ఈ చిన్నారి పిచ్చుక నాకొద్దు అని గట్టిగా అరిచింది. భార్య పిచ్చుక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం మాట్లాడుతున్నారు? లవర్ పిచ్చుక పోలికలతో చిన్నారి పిచ్చుక మనకెందుకు పుడుతుంది? సరిగ్గా చూడండి, నా పోలికలతో మీ కలర్తో పుట్టిన చిన్నారి నల్ల పిచ్చుక కనిపిస్తుంది అని చెప్తుంది. భర్తకాకి చూసింది. లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుకే కనిపిస్తుంది. భార్య పిచ్చుకకి మాత్రం నల్లని చిన్నారి పిచ్చుక కనిపిస్తుంది. భర్తకాకి కోపంగా, అదిగో నీ లవర్ పిచ్చుక పోలికలే కనిపిస్తున్నాయి. నువ్వు చెప్పినట్టుగా బెడ్ మీద నల్లని పిచ్చుక నాకు కనిపించడం లేదు. భార్య పిచ్చుక, నువ్వు నన్ను మోసం చేశావు. అయ్యో భర్తకాకి, నీలో ఇంకా అనుమానభూతం ఉంది కనుకే నీ కళ్ళకి లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుక కనిపిస్తుంది. నాకు ఎలాంటి అనుమానం లేదు కాబట్టి నాకు నల్లని పిచ్చుక కనిపిస్తుంది. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. నీకు పుట్టింది 100కు 100% లవర్ పిచ్చుక కూతురే. నాకు ఆ లవర్ పిచ్చుక కూతురు వద్దు. భార్య పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో ఎందుకలా మాట్లాడుతున్నారు? సరిగ్గా చూడండి, మనకు పుట్టింది నల్లని పిచ్చుక కూతురు. పోలికలు నావి ఉన్నాయి, కలర్ మీదుంది. ఇంకా నమ్మకం లేకపోతే ఎలా కాకి బావా? అదేంటి భార్య పిచ్చుక, నేను చూస్తే లవర్ పిచ్చుక కూతురులా కనిపిస్తుంది, నువ్వు చూస్తే మాత్రం నీ పోలికలతో నా రంగుతో పుట్టిన నల్లని పిచ్చుక కూతురు అంటున్నావు? నాకంతా అయోమయంగా ఉంది. మీరు ముందుగా అనుమానించడం మానివేయండి. నేను నిన్ను అనుమానించడం లేదు భార్య పిచ్చుక, నా కళ్ళకి కనిపిస్తుందే చెప్తున్నాను. కావాలంటే ఈ అడవిలో ఉన్న వాళ్ళని అడుగుదాం. అన్నీ కలిసి ఏం చెప్తాయో అదే మనం ఫైనల్ చేసుకుందాం. నువ్వు చెప్పినట్టుగా మన కూతురు నల్లని పిచ్చుకైతే తప్పు నాదే అని ఒప్పుకుంటాను. నువ్వేం చెప్పినా ఎదురు మాట్లాడకుండా ఉంటాను. మరి నువ్వు చెప్పినట్టుగా లవర్ పిచ్చుక పోలికలతో కలర్స్తో ఉంటే ఏం చేద్దామో అది కూడా మీరే చెప్పండి. విడాకులు తీసుకొని ఎవరి దారిలో వాళ్ళం వెళ్ళిపోదాం. సరే, మీరు మొదటి దానికి ఒప్పుకున్నారు, నేను రెండో దానికి ఒప్పుకున్నాను. ఇక పదండి. మనమెక్కడికి వెళ్ళేది? వాళ్ళనే ఇక్కడికి పిలుచుకొస్తాను. నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. లేదు పిచ్చుక, నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. ఇద్దరము వెళ్లేది లేదు, పుట్టిన పిచ్చుక కూతుర్ని తీసుకుని వెళ్దాం అని భర్తకాకి భార్య పిచ్చుక మాట్లాడుకొని చిన్నారి నల్ల పిచ్చుకని ఎత్తుకొని ముందుగా గ్రద్ద దగ్గరికి వచ్చాయి. గ్రద్ద కలిసొచ్చిన భార్య పిచ్చుక భర్తకాకిని చూసి సంతోషపడింది. కలిసిపోయి చిన్నారి నల్లని పిచ్చుకని ఎత్తుకొని ఇలా వచ్చారు? ఆ మాట విని భర్తకాకి ఆశ్చర్యపోయింది. ఏమీ లేదు గ్రద్ద, పుట్టిన నల్లని పిచ్చుక కూతుర్ని తీసుకుని ఇలా షికారుకు వెళ్తుంటే తమరి ఇల్లు కనిపించింది. ఒకసారి కలిసిపోదామని ఇలా వచ్చాం. అలాగే మా ముద్దుల కూతుర్ని కూడా చూపించినట్టుగా ఉంటుందని వచ్చాం. మీరిద్దరూ కలిసిపోయారు, చాలా సంతోషం. తల్లి పోలికలతో తండ్రి రంగుతో మీకు చిన్నారి పిచ్చుక పుట్టింది. మీరిద్దరూ అదృష్టవంతులు అని చెప్పగానే భార్య పిచ్చుక మురిసిపోయింది. భర్తకాకి షాక్ నుంచి తేరుకొని గ్రద్దని చూసి, గ్రద్దా, నా కూతుర్ని సరిగ్గా చూసి చెప్పు, ఎలా ఉందో? ఎన్నిసార్లు చూసినా ఏమీ మారదు కదా కాకి, నీలాగే అందంగా ఉంది. నీ నలుపు రంగు వచ్చింది, నీ భార్య ముఖం వచ్చింది. ఎలాంటి ఆందోళనలు అనుమానాలు పెట్టుకోకు కాకి, పెద్ద దిక్కుగా నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ మాట విని భార్య పిచ్చుక తను గెలిచినట్టుగా ఫీల్ అయింది. భర్తకాకి తలదించుకుంది. రెండూ కలిసి కూతురు పిచ్చుకని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. గ్రద్ద వాటిని చూస్తూ, భర్తకాకి అనుమానం ఇంకా తీరినట్టు లేదు. అనుమానం పాత రోగంతో సమానం. రోగం ముదిరి చావాల్సిందే తప్ప తగ్గదు. ఈ అనుమానం కూడా అంతే. మరి భార్య పిచ్చుక తన భర్తకాకిని ఎలా మార్చుకుంటుందో ఏమో. ఏం చేస్తే ఈ భర్తకాకి బుద్ధొస్తుందో అర్థం కావటంలా. మొన్నటి వరకు ఇద్దరే కాబట్టి ఎన్ని గొడవలు పడ్డా చెల్లుబాటైంది. ఇప్పుడు వాటి కాపురానికి గుర్తుగా కూతురు పుట్టింది. ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా చిన్నారి కూతురు పిచ్చుక జీవితం ఆగమవుతుంది. అమ్మా అడవి తల్లి, భార్య పిచ్చుక మీద భర్తకి అనుమానం పోయి పుట్టిన కూతురు మీద అనురాగం ఏర్పడేలా దీవించు తల్లి అని తన మనసులో వేడుకుంది. ఇక నల్లని కూతురు పిచ్చుకని తీసుకుని భార్య పిచ్చుక భర్తకాకి వాటి ఇంటివైపు వెళ్తూ ఉండగా ఒక చెట్టు మీద వాలి మాట్లాడుకుంటున్న పావురం చిలుక కనిపించాయి. ఏయ్ భార్య పిచ్చుక, అదిగో
అక్కడ పావురం చిలుక ఉన్నాయి, వాటిని అడుగుదాం పదా. ఈ అడవికి పెద్ద దిక్కుగా ఉన్న గ్రద్ద చెప్పిన తర్వాత కూడా మీ అనుమానం తీరలేదా బావా? లేదు పిచ్చుక, నువ్వు నల్లని పిచ్చుక కూతురు అంటున్నా. నాకు మాత్రం నీ లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన కూతురే కనిపిస్తుంది. అందుకే చిలుకని పావురాన్ని కూడా అడుగుదాం. సరే పద బావా. రెండూ కలిసి పావురం చిలుక దగ్గరికి వచ్చాయి. భార్యాభర్తలు కలిసి తమ కూతుర్ని పిచ్చుకని తీసుకొని వాటి దగ్గరికి రావటం చూసి చిలుక పావురం సంతోషపడ్డాయి. భర్తకాకి అనుమానాన్ని అడిగింది. అప్పుడు పావురం కోపంగా, నిన్ను తిట్టడానికి కూడా బూతులు రావడం లేదు భర్తకాకి. కళ్ళ ముందు తన పోలికలతో నీరంగుతో పుట్టిన కూతుర్ని చూస్తుంటే కూడా నీకు అనుమానం ఎలా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఛీ, ఏం పుట్టుకనిది, మరీ ఇంత దారుణమైన అనుమానమా అని చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా చూడు కాకి, అడవి సాక్షిగా చెబుతున్నాను విను. నీ భార్య పిచ్చుక ఉత్తమురాలు. ఈ బిడ్డ మీ ఇద్దరి కాపురానికి తీపి గుర్తు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇంటికి తీసుకుని వెళ్ళు. నీకు ఉన్నంతలో ఇద్దరిని సంతోషంగా చూసుకో, వెళ్ళు అని 2-3 తిట్లు తిట్టి పావురం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భర్త కాకి, భార్య పిచ్చుక తమ ముద్దుల కూతురు పిచ్చుకని తీసుకుని తమ ఇంటికొచ్చాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున భర్త కాకి కిటికీ మీద వాలి ఇంట్లోకి చూసింది. భార్య పిచ్చుక ఎక్కడా కనపడలేదు. కాని లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుక బెడ్ మీద హాయిగా పడుకుని ఉండటం కనిపించింది. చూడగానే కోపమొచ్చింది. ఇంట్లో నా భార్య పిచ్చుక లేనట్టుంది. ఇదే మంచి సమయం. ఇప్పుడే వెళ్ళి చిన్నారి పిచ్చుకని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టొస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. లేదంటే నాలో నాకు జరుగుతున్న అనుమానపు యుద్ధాన్ని అడ్డుకోలేను. నా భార్య పిచ్చుకని దూరం చేసుకోలేను అనుకుని నెమ్మదిగా కిటికీలో నుంచి లోపలికొచ్చి అనుమానంగా చూస్తూ బెడ్ మీద వాలింది. పడుకున్న చిన్నారి పిచ్చుకని చూసింది. ఎందుకో భర్త కాకి మనసు చాలా సంతోషపడింది. ఇదేంటి, ఈ చిన్నారి పిచ్చుకని చూడగానే నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఇంతకు ముందున్న కోపం ఇప్పుడు లేదు. ఈ చిన్నారిని తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టి వద్దామనుకున్న నా ఆలోచన కొంచెం కొంచెం తగ్గిపోవటం నాకు తెలుస్తుంది. వామ్మో, ఇక్కడే కాసేపుండి ఇలాగే ఈ చిన్నారి పిచ్చుకని చూస్తే నేను పూర్తిగా మారిపోయేలా ఉన్నాను. ఇక్కడే ఒక్క క్షణం కూడా ఉండొద్దు. దూరంగా తీసుకెళ్లి వదిలిపెడతాను. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని తనలో తాను అనుకుంటూ ఉండగా బయట నుంచి భార్య పిచ్చుక లోపలికొచ్చింది. పనికి వెళ్లకుండా పడుకున్న కూతురు దగ్గర ఏం చేస్తున్నారు? అది భార్య పిచ్చుక. అర్థమైంది. మీకింకా అనుమానం తీరలేదు కదూ? నిజం చెప్పాలంటే నా అనుమానం తీరలేదు పిచ్చుక. ఇంకా నా కంటికి చిన్నారి పిచ్చుక కూతురు లవరి పిచ్చుక పోలికలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది అని చెప్పగానే భార్య పిచ్చుకకి కోపం వచ్చింది. అంతే, తన సహనాన్ని కోల్పోయింది. లాగిపెట్టి గట్టిగా భర్త కాకిని కొట్టింది. అంతే, భర్త కాకి గుండ్రంగా తిరిగి ధనేల్మని కింద పడింది. భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉండగా భర్త కాకి కళ్ళు తెరిచి తన భార్య పిచ్చుకని చూసింది. ఇప్పుడు మన కూతురు పిచ్చుకని చూడండి. భర్త కాకి తన కూతురు పిచ్చుకని చూసింది. తన భార్య పిచ్చుక పోలికలతో తన రంగుతో ఉన్న పిచ్చుక కూతురే కనిపించింది. పిచ్చుక, మన కూతురు నీ పోలికలతో నా రంగుతో భలే అందంగా ఉంది, నా బంగారు తల్లి అని చెప్పగానే భార్య పిచ్చుక సంతోషపడింది. తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇలాంటి దెబ్బకి నా భర్త కాకి అనుమానం తీరిపోతుందని ముందే తెలిస్తే ఈ పనిని ఎప్పుడో చేసేదాన్ని కదా. పోనీలే, ఇప్పటికైనా భర్త కాకి దారిలోకొచ్చింది అని సంతోషపడింది. ఇక అప్పట్నుంచి భర్త కాకి, భార్య పిచ్చుక తమ నల్లని కూతురు పిచ్చుకని తీసుకుని చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి. అందరికీ నమస్తే. ఇంతకాలం మా భర్త కాకి అనుమానం అనే సిరీస్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.